లాస్ట్. మీరింతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన మిగతా పార్ట్స్ ని ఇంకా చూడకపోతే ఫస్ట్ అవి చూసి తర్వాత ఈ వీడియోని చూడండి. అప్పుడే కథలో ఏం జరుగుతుంది, నేను మీకు ఏం చెప్తున్నానో పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ప్లేన్ ఈ ఐలాండ్ పై క్రాష్ అయ్యి వారం రోజులు గడిచిపోతాయి. తినడానికి వీళ్ళ దగ్గర తిండి కూడా ఉండదు. కానీ జాన్ చెప్పిన ఐడియా వల్ల వీళ్ళకి ఆ బాధ కూడా తీరిపోతుంది. ఎందుకంటే తను అడవి పందుల్ని వేటాడి వాటిని ఆహారంగా తింటూ ఉంటారు. అలాగే తెచ్చుకున్న నీళ్లు కూడా అయిపోతాయి. పక్కన అంత పెద్ద సముద్రం ఉన్న వాటిని తాగలేరు. అందుకే జేక్ వాళ్ళ నాన్నని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక గుహలో వీళ్ళు తాగడానికి కావలసిన నీళ్ళని చూస్తాడు. అలా నైట్ కి జేక్ బీచ్ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న అందరికి చెప్తాడు, మనకి నీళ్ల ప్రాబ్లం కూడా తీరిపోయింది అని. అలా తర్వాత రోజు మార్నింగ్ జేక్, కేట్, చార్లీ ఇక జాన్ నలుగురు కలిసి నీళ్ళని తీసుకురావడానికి బయలుదేరతారు. అలాగే వీళ్ళు వెళ్తూ అందరూ సర్వైవర్స్ దగ్గర ఉన్న మొత్తం బాటిల్స్ ని తీసుకొని వస్తారు. అలాగే ఈ మధ్యలోనే జేక్, కేట్ కి మధ్య సంబంధం కూడా చాలా ముందుకు వెళ్తుంది. తర్వాత జేక్ అందరిని తీసుకొని తను అడవిలో చూసిన ఆ గుహ దగ్గరికి వస్తాడు. దాన్ని చూసి కేట్ వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. అలాగే జాన్ కూడా ఆ ప్లేస్ ను చూసి అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ అంటాడు. అప్పుడే కేట్, అసలు ఈ ప్లేస్ నువ్వు ఎలా కనిపెట్టావు అంటుంది. దానికి జేక్, మన అవసరమే నన్ను ఇక్కడి వరకు వచ్చేలా చేసింది అంటాడు. అలాగే ఇక్కడ ఆ ప్లేన్ కి సంబంధించిన ఒక భాగం కూడా విరిగి పడిపోయింది కాబట్టి జేక్ చార్లీతో అంటాడు, ఇక్కడ మనకి కావలసిన మెడిసిన్స్ ని, డ్రగ్స్ ని తీసుకో అంటాడు. అలా డ్రగ్ అన్న మాట వినగానే చార్లీకి తను తీసుకునే ఆ టైపు డ్రగ్ గుర్తుకు వస్తుంది. అందుకే వెంటనే గుహలోంచి బయటికి వచ్చి ఒక దగ్గర తన డ్రగ్ ని తీసుకుంటూ ఉంటాడు. కానీ అప్పుడే తనకి జాన్ వాయిస్ వినిపిస్తుంది, చార్లీ నువ్వు అస్సలు కదలకుండా అలాగే ఉండు అని. దానికి చార్లీ తనకి ఏదో సమాధానం చెప్పాలి అనుకుంటాడు. ఆలోపే జేక్ ఇంకా కేట్ కూడా బయటికి వస్తారు. అలా జేక్ ఏమైంది అంటాడు. దానికి జాన్, చార్లీ తేనెటీగలు ఉండే గూడుపై నిలబడ్డాడు. అవి మామూలు తేనెటీగలు కాదు, అడవి తేనెటీగలు. అవి అటాక్ చేశాయి అంటే చాలా ప్రమాదం అంటాడు. నిజంగానే చార్లీ ఆ తేనెటీగల గూడు పైన నిలబడి ఉంటాడు. అప్పుడే చార్లీ, త్వరగా ఏదో ఒకటి చేయండి, నాకు ఈ తేనెటీగలంటే చచ్చేంత భయము అంటాడు. అప్పుడు జాన్, ఏదో ఒకటి మేం చెయ్యాలంటే నువ్వు ముందు కదలకుండా ఉండాలి అని జేక్ తో ఏదైనా వస్తువుని ఇక్కడికి తీసుకురా అంటాడు. అలా వెంటనే జేక్ కూడా ఆ తేనెటీగల గూడిని ముయ్యడానికి ఒక వస్తువుని తీసుకొని వస్తాడు. కానీ తను వచ్చేలోపే చార్లీ తట్టుకోలేక అక్కడే కదులుతాడు. దానివల్ల తనకి ఒక తేనెటీగ కుడుతుంది. ఆ నొప్పిని తట్టుకోలేక గూడుని మొత్తం తొక్కేస్తాడు. అప్పుడే లోపల ఉన్న అన్ని తేనెటీగలు ఒకేసారి బయటకు వచ్చి వీళ్ళపై అటాక్ చేయడానికి వస్తాయి. దాంతో అందరూ అక్కడి నుంచి పారిపోతారు. వీళ్ళు ఎంతలా పరిగెడతారంటే పిచ్చి కుక్కలు తరిమినట్టు పరిగెడుతూ ఉంటారు. జాన్ ఒకవైపు పారిపోతాడు, జేక్ ఇంకా కేట్ గుహలోకి పారిపోతారు. ఇక చార్లీ గురించి అయితే చెప్పనవసరం లేదు, మనోడు చుట్టుపక్కల ఎక్కడ చూసినా కనిపించాడు. జేక్ వాళ్ళు గుహలోకి వచ్చిన తర్వాత అవి వెంటపడి కుడుతూ ఉంటే వాటిని ఆపడం కోసం మనోడు షెట్ ని ఇప్పి ఆ తేనెటీగల్ని కొడుతూ ఉంటాడు. అప్పుడే కేట్ సడన్ గా ఆ గుహలో పడి ఉన్న 2 డెడ్ బాడీస్ ని చూస్తుంది. వాటిని చూసి భయంతో వెంటనే జేక్ ని కూడా పిలుస్తుంది. జేక్ కూడా ఆ 2 డెడ్ బాడీస్ ని చూసి షాక్ అవుతాడు. ఆ డెడ్ బాడీస్ లో ఒకటి లేడీది కూడా ఉంటుంది. అప్పుడు భయంతో కేట్, అసలు ఈ డెడ్ బాడీస్ ఇక్కడికెలా వచ్చాయి అంటుంది. దానికి జేక్, ఇక్కడ ఎన్ని వింతలు జరుగుతున్నాయో ఎవరికైనా ఐడియా ఉందా? అసలు మనం ఇక్కడికి ఎలా వచ్చాం, ఇక్కడ ఎలా సర్వైవ్ అవుతున్నాం? నువ్వే చెప్పావు కదా సోయర్ ఒక పోలార్ బేర్ ని షూట్ చేశాడని, అది ఇక్కడికి ఎలా వచ్చిందంటావు? వాటిని చూస్తే మన దగ్గర ఎలా సమాధానం లేదో దీనికి కూడా సమాధానం లేదు అంటాడు. అప్పుడే కేట్, వీళ్ళిక్కడ చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుందో నీకేమైనా ఐడియా ఉందా అంటుంది. అప్పుడు జేక్, చూస్తుంటే చాలా ఏళ్లే అయినట్టుంది, 40-50 సంవత్సరాలు అయ్యుండొచ్చు అంటాడు. అలా జేక్ ఆ డెడ్ బాడీ దగ్గర వెతుకుతూ ఉన్నప్పుడే తనకి చిన్న సంచి దొరుకుతుంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో 2 రాళ్ళు ఉంటాయి. ఒకటి బ్లాక్ కలర్, ఒకటి వైట్ కలర్. అంతలో జాన్ అక్కడికి వస్తారు. వీళ్ళు జాన్ కి ఇదంతా చెప్పాలి అనుకోరు. అప్పుడే చార్లీ కూడా అక్కడికి వస్తాడు. చార్లీ వాళ్ళతో అంటాడు, మీరు చాలా తెలివైన వాళ్ళు, నన్ను ఒంటరిగా ఆ తేనెటీగల దగ్గర వదిలేసి మీరు మాత్రం పారిపోయి వచ్చేశారు. చూడండి, కోపం మొత్తం అవి నా మీదే చూపించాయి. ఫేస్ ను చూసారా, బందర్లడ్లా ఎలా చేశాయో అంటాడు. అప్పుడే చార్లీ తన దగ్గర ఉన్న కేట్ షర్ట్ ని తనకి ఇస్తూ ఉన్నప్పుడే తను కూడా ఆ డెడ్ బాడీస్ ని చూస్తాడు. కానీ తను పెద్దగా రియాక్ట్ అవ్వకుండా వీళ్ళు మనకంటే ముందు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంటాడు. ఆ మాట వినగానే జాన్ అక్కడికి వస్తాడు. అలా జాన్ ఆ డెడ్ బాడీస్ ని చూస్తూ జేక్ తో అంటాడు, వీళ్ళని చూస్తుంటే నీకేమనిపిస్తుంది
అని. దానికి జేక్ నాకేమనిపిస్తుంది, వీళ్ళల్లో ఒక లేడీ ఉంది అంటాడు. ఆ మాట వినగానే జాన్ కొంతసేపు సైలెంట్ గా ఉండి తన మనసులో అనుకుంటాడు, వీళ్ళు నిజంగానే యాడమ్ ఇంకా ఈవ్ అయి ఉంటారు అని. తర్వాత అందరూ వాళ్ళకి కావాల్సిన నీళ్లు అక్కడ నుంచి తీసుకొని వెళ్లిపోతూ ఉంటారు. అప్పుడే జేక్ కి ఒక ఐడియా వస్తుంది. దాన్ని కేట్ కి చెప్తాడు, చూడు కేట్, మనం ఆ బీచ్ నుంచి ఇక్కడికి రోజు వచ్చి నీళ్ళని ఇక్కడ నుంచి అంత మందికి తీసుకువెళ్తున్నాం, అలా అయితే కష్టమవుతుంది. ఒకసారి ఈ గుహను మొత్తం చూడు, మనం ఉండడానికి ఇదే ఒక ఇల్లు లాగా ఉంటుంది. వర్షానికి గాని ఎండకు గాని ఇదే మనని కాపాడుతుంది. అందరం ఇక్కడికి వచ్చి ఉంటే చాలా బాగుంటుంది కదా అంటాడు. అలాగే ఇంకో మాట కూడా చెప్తాడు, చూసావుగా అక్కడ చనిపోయిన యాడమ్ ఈవ్ కూడా ఇక్కడే ఉన్నారు, మనం ఇక్కడ ఉంటేనే సేఫ్ అంటాడు. అప్పుడు కేట్ కి జేక్ చెప్పింది మొత్తం బాగానే అనిపిస్తుంది, కానీ ఒక్క సమస్య ఉంటుంది. అదేంటంటే అందరూ వచ్చి ఈ అడవిలో ఉండిపోతే బయటి ప్రపంచానికి శాశ్వతంగా దూరం అయిపోతారు. ఒకవేళ మన అదృష్టం బాగుండి ఎవరైనా మనని కాపాడడానికి వస్తే మనం బీచ్ దగ్గరే ఉండాలి, లేదంటే మనం కూడా ఆ చనిపోయిన వాళ్ళలాగానే శాశ్వతంగా ఇక్కడే ఉండి ఇక్కడే చావాల్సి వస్తుంది అంటుంది. అలా జేక్ ఇంకా కేట్ ఇద్దరు వాటర్ తీసుకొని బీచ్ దగ్గరికి వస్తూ ఉంటారు. కానీ జాన్ ఇంకా చార్లీ మాత్రం ఇంకా అదే గుహలో ఉంటారు. అప్పుడే చార్లీకి మళ్ళీ తన డ్రగ్ గుర్తుకు వచ్చి వెంటనే డోస్ తీసుకోవడానికి బయటకు వస్తూ ఉంటాడు. తనని చూడగానే జాన్ కూడా చిన్నగా డౌట్ వస్తుంది, వీడేదో కొంచెం తేడాగా ఉన్నాడే, అసలు వీడి ప్రాబ్లం ఏంటో చూద్దామని తను కూడా చార్లీ వెనకే వస్తాడు. అప్పుడే చార్లీ జాన్ ని చూసి, అసలు నువ్వు నా వెనకెందుకు వస్తున్నావు అంటాడు. బయట చాలా ప్రమాదం ఉంది చార్లీ, నేను నీ దగ్గరే ఉంటాను అంటాడు. ఆ మాట వినగానే చార్లీకి చాలా కోపం వస్తుంది. ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలేయి, నాకు కొంచెం పని ఉంది అంటాడు. అప్పుడే జాన్, నీ గురించి నాకు తెలుసు, నువ్వు ఒక బ్యాండ్ కి సంబంధించిన వాడివి కదా, దాని పేరు డ్రైవ్ షాట్ అంటాడు. అలా తన మ్యూజిక్ బ్యాండ్ గురించి వినగానే చార్లీ తన మూడ్ మొత్తం మారిపోతుంది. హ్యాపీగా జాన్ తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే జాన్ అంటాడు, నేను 40 సంవత్సరాలకు పైనున్న ముసలల్లా ఉంటాను, కానీ నాకు ఇప్పుడున్న ప్రపంచం గురించి మొత్తం తెలుసు, వాళ్ళ టేస్ట్లేంటి, వాళ్ళు ఎలా ఉంటారని నేను అన్ని చూసేశాను అంటాడు. అప్పుడే మళ్ళీ చార్లీని అడుగుతాడు, నువ్వు నీ గిటార్ ని వాయించి ఎన్ని రోజులు అవుతుంది అని. దానికి చార్లీ 8 రోజులు అవుతుంది అంటాడు. వెంటనే జాన్, అయితే నువ్వు దాన్ని వెతకొచ్చు కదా, అది నీకు తప్పకుండా దొరుకుతుంది, దానివల్ల నువ్వు కొంచెం రిలీఫ్ అవుతావు అంటాడు. కానీ చార్లీ మాత్రం ఫ్లైట్ లో ఉన్న సామాను మొత్తం డ్యామేజ్ అయిపోయింది, ఆ గిటార్ కూడా పోయి ఉంటుంది అంటాడు. అప్పుడు జాన్, నాకు అనిపిస్తుంది ఏంటంటే నీ గిటార్ నీకు తప్పకుండా తిరిగి దొరుకుతుంది అనిపిస్తుంది అంటాడు. దానికి చార్లీ, అసలు నీకెందుకు అలా అనిపిస్తుంది అంటాడు. ఎందుకంటే నాకు బాగా నమ్మకం ఉంది అంటాడు. ఆ తర్వాత కొంతసేపటికి చార్లీ మళ్ళీ ఆ గుహలోంచి బయటకు వచ్చి కొంత దూరం వెళ్లి మళ్ళీ డ్రగ్ తీసుకోవాలి అనుకుంటాడు. కానీ సడన్ గా తన ముందుకి జాన్ వస్తాడు. పాపం మనోర్ని జాన్ అస్సలు వదిలేలా కనిపించాడు. జాన్ ని చూడగానే ఇప్పుడు చార్లీకి ఇంకా కోపం వస్తుంది. ముసల్ నా కొడక, నా నుంచి దూరంగా వెళ్ళు, ప్రతి మనిషికి ప్రైవసీ ఉంటుంది, నన్ను ఒంటరిగా వదిలేయి అంటాడు. ఆ మాట విని జాన్ చిన్నగా నవ్వుకుంటూ, ఉంటుంది, నీకిప్పుడు డ్రగ్గే కదా కావాల్సింది, అది లేకపోతే నీ పరిస్థితి ఏంటి, ఈ రోజు నువ్వు వాడతావు, అది రేపు అయిపోతుంది, మరి అప్పటి నుంచి నువ్వు అడవిలో ఎక్కడని డ్రగ్ వెతుకుతావు, అందుకే నీకు మంచి విషయంగా నేను చెప్తున్నాను, ఇప్పుడే ఆ డ్రగ్ ని నాకు ఇచ్చేయి, ఈ రోజు నుంచే అయిపోయింది అనుకొని దాన్ని మానేసి హ్యాపీగా గడుపు అంటాడు. నన్ను నమ్ము చార్లీ, నేను నీ మంచి కోసమే చెప్తున్నాను అంటాడు. కానీ చార్లీ మాత్రం తన మాట వినకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంటాడు. అప్పుడే జాన్ తనని పిలిచి, నీకు నీ గిటార్ కావాలా అంటాడు. ఆ మాట వినగానే చార్లీ తన వైపు తిరుగుతాడు. జాన్ అప్పుడు తనతో, ఈ ప్లేస్ చాలా విచిత్రమైంది, ఎవరైనా గట్టిగా ఒక దాన్ని కావాలి అనుకుంటే దాన్ని తప్పకుండా ఈ ప్లేస్ తిరిగి ఇస్తుంది, కానీ దానికి బదులుగా ఈ ప్లేస్ కి నువ్వు కూడా ఏదో ఒకటి ఇవ్వాలి అంటాడు. అలా కొంతసేపు ఆలోచించి చార్లీ కూడా జాన్ మాటలు విని తన దగ్గర ఉన్న డ్రగ్ ని జాన్ కి ఇచ్చేస్తాడు. అలా డ్రగ్ తీసుకున్న తర్వాత చార్లీని పైకి చూడమని అంటాడు. అప్పుడు చార్లీ, ఏంటి నేను పైకి చూసి ప్రేయర్ చేయాలా అంటాడు. కానీ జాన్ మాత్రం, అలా కాదురా అబ్బాయి, ఒకసారి నేను చెప్పినట్టు చెయ్యి అంటాడు. దాంతో చార్లీ కూడా పైకి చూడగానే పైన తన గిటారు కింద పడిపోయి కనిపిస్తుంది. ఆ గిటార్ ని చూడగానే మనోడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కొంతసేపు తన మత్తునే మర్చిపోతాడు. తర్వాత మనకి బీచ్ లో ఉన్న వాళ్ళని చూపిస్తారు. ఇప్పుడు కేట్ ఇంకా జేక్ వాళ్ళు నీళ్లు తీసుకురావడానికి అడవిలోకి వెళ్తారు. కానీ మిగతా వాళ్ళు మాత్రం బీచ్ దగ్గరే ఉంటారు. అప్పుడే మైకిల్ తన కొడుకు వాల్ట్ తో కలిసి బీచ్ దగ్గర మాట్లాడుకుంటూ ఉంటాడు. కానీ అంతలో జిన్ కి ఏమైతుందో తెలీదు, కానీ సడన్ గా మైకిల్ దగ్గరికి వచ్చి తనపై అటాక్ చేస్తాడు. చూస్తుంటే మైకిల్ ని చంపేసేలా ఉంటాడు. కానీ అప్పుడే సయ్యద్ ఇంకా సోయర్ పరిగెట్టుకుంటూ వచ్చి ఇద్దరిని పక్కకు లాగుతారు. అలాగే వాళ్ళ దగ్గర ఉన్న హ్యాండ్ కప్స్ ని జిన్ కి వేస్తారు. తర్వాత సయ్యద్ మైకిల్ దగ్గరికి వచ్చి, అసలు నువ్వు అతన్ని ఏమన్నావు, ఇక్కడ ఉన్న ఎవ్వరిపై అటాక్ చేయకపోయినా నీపైన ఎందుకు వచ్చి అటాక్ చేశాడు, నువ్వే ఏదో అతన్ని గెలుక్కుని ఉంటావు అంటాడు. దానికి మైకిల్, ఒట్టురా అబ్బాయి, నేను వాడితో మాట్లాడలేదు, ఇక్కడికి వచ్చిన వారం రోజుల నుంచి ఒక్క మాట కూడా వాంతో మాట్లాడలేదు, నేను నా కొడుకుతో ఆ
బీచ్ దగ్గర ఉన్నప్పుడు సడన్ గా వాడు వెనక నుంచి వచ్చి నాపై అటాక్ చేశాడు అంటాడు. అప్పుడే మైకిల్ సయ్యద్ తో అంటాడు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని. దానికి సయ్యద్ ఇరాక్ అంటాడు. అప్పుడు మైకిల్, చూడు దోస్త్, ఇరాక్ లో అందరూ ఎలా ఉంటారో మాకు తెలియదు కానీ అమెరికాలో ఈ కొరియన్స్ కి మాకు అస్సలు పడదు. వీణ్ణి నువ్వు అడగొచ్చు కదా, వాడెందుకు అటాక్ చేశాడో నా పైన అంటాడు. అప్పుడే సయ్యద్ ఇంకా సోయర్ ఇద్దరు అనుకుంటారు జిన్ చేతులకి అలాగే కప్స్ వేసి ఉంచాలి అని, ఎందుకంటే వాడు ఏ టైంలో అయినా సరే మైకిల్ పై అటాక్ చేస్తాడు అనుకుంటారు. తర్వాత మైకిల్ కొడుకు వాల్ట్ కూడా మైకిల్ తో అంటాడు, నువ్వు అతన్ని ఏం చేశావు అని. దానికి మైకిల్, నేనేం చేస్తాను రా, వారం రోజుల నుంచి నువ్వు కూడా నా దగ్గరే ఉన్నావు కదా, నేను ఎప్పుడైనా ఏదైనా వాడితో అన్నానా, వాడితో అనడానికి నాకు కొరియన్ వచ్చా ఏంటి అంటాడు. ఒకవేళ నా గురించి మీ అమ్మ చెడుగా ఏమైనా చెప్పిందా అంటాడు. దానికి వాల్ట్, అసలు అమ్మ నీ గురించే మాట్లాడదు అంటాడు. దానికి మైకిల్, కదా అందుకే నా గురించి నీకు అస్సలు తెలీదు అంటాడు. దానికి వాల్ట్ కూడా, నా గురించి కూడా నీకు తెలీదు అంటాడు. అప్పుడు మైకిల్ కోపంతో, నీ గురించి నాకు మొత్తం తెలుసు అంటాడు. తర్వాత జిన్ దగ్గరికి సనా వచ్చి, నేను వాళ్ళతో మాట్లాడతాను, వాళ్ళతో మనం మంచిగా ఉంటే నిన్ను వదిలేస్తారు, మనం అందరం కలిసి ఉండాలి అంటుంది. దానికి జిన్ మాత్రం అస్సలు ఒప్పుకోడు, ఈ నా కొడుకులు దొంగ నా కొడుకులు, వీళ్ళతో మనమెందుకు కలిసి ఉండాలి అంటాడు. తర్వాత కేట్ ఇంకా జేక్ అడవిలోకి రాగానే సయ్యద్ ని కలవడానికి వెళ్తారు. అప్పుడే జేక్ సయ్యద్ తో అంటాడు, నేను అడవిలో ఒక గుహను చూశాను, మనం అందరం అక్కడికి వెళ్లి ఉందాం అంటాడు. కానీ ఆ మాటలు సయ్యద్ కి అంతగా నచ్చవు. నువ్వు చెప్పేది ఎలా ఉందంటే మనం బయటికి వెళ్ళలేం, ఇక జీవితాంతం ఇక్కడే బతకాలి, అందుకే ఏదో ఒక దగ్గర వెళ్లి ఉందాం అన్నట్టుంది. కానీ మనం తిరిగి మన ప్రపంచానికి వెళ్లిపోవాలి అంటాడు. ఒకవేళ మనం ఈ బీచ్ ను వదిలేసి లోపలికి వెళ్లిపోయామంటే ఇక మనం ప్రాణాలపై ఆశలు వదులుకోవాలి, అందుకే నేను ఈ విషయంలో నీకు సపోర్ట్ చేయలేను అంటాడు. ఇక తర్వాత జేక్ బీచ్ లో ఉన్న అందరినీ అడుగుతాడు, మనమందరం అడవిలో ఉన్న గుహలోకి వెళ్లిపోదాం అని. దానికి కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. అలాగే అర్లీ దగ్గరికి వెళ్లి కూడా అడుగుతాడు. దానికి అర్లీ ఆల్రెడీ రెడీగా ఉంటాడు, నువ్వు చెప్పు దోస్త్, ఎక్కడికైనా వస్తాను అంటాడు. అలాగే ఇంకో విషయం కూడా అడుగుతాడు, నీకు కేట్ మధ్య ఏదో జరుగుతుంది, అదేదో నాకు చెప్తావా అంటాడు. దానికి జేక్ నవ్వుతూ, అలాంటిదేం లేదు, మేం జస్ట్ ఫ్రెండ్స్ అయ్యాము అంటాడు. తర్వాత కేట్ బీచ్ లో ఒంటరిగా కూర్చొని ఉంటుంది. అప్పుడే సోయర్ తన దగ్గరికి వచ్చి, నీకు మన డాక్టర్ కి మధ్య ఏదో కుచ్చు చెల్తాహేనా, అది ఏంటో నాకు చెప్తే నేను కూడా ఆనందిస్తాను అంటాడు. కానీ కేట్ మాత్రం ఆ విషయం మీద ఏమీ చెప్పకుండా, నువ్వు కూడా ఆ గుహలోకి వెళ్తున్నావా అంటుంది. దానికి సోయర్ నవ్వుతూ, నేను అస్సలు వెళ్ళను, ఇక్కడే ఉంటాను అంటాడు. తర్వాత సనా కనిపిస్తుంది. అప్పుడే మైకిల్ అడవిలోకి వెళ్తూ ఉంటే తన వెనకే సనా కూడా వెళ్తుంది. ఇప్పుడే మనకి తెలుస్తుంది నిజానికి సనాకి ఇంగ్లీష్ కూడా వస్తుంది. తను మైకిల్ కి సారీ చెప్తుంది. అప్పుడు మైకిల్ కి చాలా కోపం వస్తుంది. తనతో అంటాడు, ఇన్ని రోజుల నుంచి నీకు ఇంగ్లీష్ వచ్చినా సరే, మేం మాట్లాడేది మొత్తం వింటున్నా సరే, నువ్వు కామ్ గా ఉన్నావా అంటాడు. అప్పుడే సనా, నేను కావాలని ఉండలేదు, తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నాను, నా హస్బెండ్ కి ఇదంతా అస్సలు నచ్చదు, అసలు నాకు ఇంగ్లీష్ వచ్చని కూడా తనకి తెలీదు అంటుంది. అప్పుడే మైకిల్, అసలు నాకు తెలియక అడుగుతున్నా, మీ ఆయన నా మీద ఎందుకు అటాక్ చేశాడు అంటాడు. దానికి సనా, ఎందుకంటే తనకి నీపై కోపం కాదు, నీ చేతికి ఉన్న వాచ్ వల్ల. ఆ వాచ్ ని మా నాన్న తనకి ఇచ్చాడు, అంటే తన జ్ఞాపకంగా ఉంచుకున్నాడు, దాన్ని నీ చేతికి చూడంగానే తనకి కోపం వచ్చి నీపై అటాక్ చేశాడు అంటుంది. దాంతో మైకిల్ కి పిచ్చ కోపం వస్తుంది. గొడ్డలు తీసుకుని జిన్ దగ్గరికి వచ్చి, నా కొడక ఏస్తే తల ఎగిరి పడుతుంది, ఈ వాచ్ నీదని, దీన్ని పెట్టుకుంటే నాపై అటాక్ చేస్తావని నాకేమైనా కలొచ్చిందేట్రా, దీన్ని ముందే అడిగితే నేను ఇచ్చేసేవాని కదా, ఇంత ఖరీదైంది వేస్ట్ గా ఎందుకు పడిందని చేతికి తీసి పెట్టుకున్నాను, నీదని నాకు తెలియదు అంటాడు. అలాగే జిన్ కి ఉన్న హ్యాండ్ కప్స్ ని తీసి తన వాచ్ ని ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా వెళ్లిపోతూ ఇంకో విషయం కూడా చెప్తాడు, ఇక నుంచి నాకు నా కొడుక్కి దూరంగా ఉండు అంటాడు. తర్వాత జేక్ కేట్ దగ్గరికి వెళ్తాడు. తను చాలా బాధగా కూర్చొని ఉంటుంది, నిజానికి తన మనసు మార్చుకొని ఉంటుంది. అప్పుడే కేట్ జేక్ తో అంటుంది, నన్ను క్షమించు జేక్, నేను ఇక నుంచి ఆ గుహలోకి రాను అంటుంది. ఆ మాట వినగానే జేక్ ఆశ్చర్యంతో, అసలు నీకేమైంది, ఈలోపే మనసెందుకు మార్చుకున్నావు అంటాడు. దానికి కేట్, అందరం ఇక్కడ నుంచి వెళ్లిపోతే ఎలా, ఇక్కడ ఎవరైనా ఉండాలి కదా, అందుకే నేను ఇక్కడే ఉంటాను అంటుంది. అప్పుడు జేక్, దానికి నువ్వే ఎందుకు, నీ బదులు ఇంకెవరైనా ఉంటారులే అంటాడు. అయినా కూడా పాప అస్సలు వినదు. మనోడు చాలా నచ్చజెప్తాడు, నువ్వు ఇంతకు ముందు నీ లైఫ్ లో జరిగిందని మర్చిపో, ఇక నుంచి ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయి అంటాడు. కానీ కేట్ మాత్రం, నేను ఇంతకు ముందు నా లైఫ్ ఎలా ఉందో నీకు చెప్పాలి అనుకున్నాను, కానీ నువ్వే నన్ను చెప్పకుండా ఆపావు అంటుంది. అప్పుడు జేక్ తను వినేలా లేదనుకొని అక్కడే తనని వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత మనకి సనా ఇంకా జిన్ కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఇప్పుడే మనకి తెలుస్తుంది సనా చాలా డబ్బున్న వ్యక్తి కూతురు అని. తన దగ్గర చాలా పైసలు ఉంటాయి, కానీ జిన్ మాత్రం చాలా పేదవాడు. తను సనా వాళ్ళ నాన్న ఇచ్చే పార్టీల్లో వెయిటర్ గా పనిచేస్తూ ఉంటాడు. వాళ్ళు ఎలా ఉన్నా సరే ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంటుంది. అలా సనా వెళ్లి వీళ్ళ ప్రేమ గురించి చెప్పి వాళ్ళ నాన్నని ఒప్పిస్తుంది. వాళ్ళ నాన్న ఒప్పుకుంటాడు, కానీ
దానికి బదులుగా 2 సంవత్సరాలు జిన్ వాళ్ళ నాన్న కోసం పని చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నుంచి సనా ఇంకా జిన్ ఇంకో అపార్ట్మెంట్ ని తీసుకొని ఇద్దరు అక్కడే ఉంటారు. ఫస్ట్ లో వీళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. జిన్ కూడా సనాని చాలా ప్రేమగా చూసుకునేవాడు. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ ప్రేమ పోతుంది. ఎందుకంటే సనా వాళ్ళ నాన్న అస్సలు మంచివాడు కాదు. జిన్ తో వాడు చాలా దారుణమైన పనులు చేయిస్తాడు. ఒకరోజు జిన్ చేతుల నిండా రక్తంతో ఫ్లాట్ లోకి వస్తాడు. ఆ రక్తాన్ని చూసి జిన్ చాలా భయపడుతుంది. అలాగే తనపై కోపడుతుంది. అసలు ఈ రక్తం ఎవరిది? మా నాన్న కోసం నువ్వు ఏ పని చేస్తున్నావు అంటుంది. అప్పుడు జిన్ ఒక్క పని అని కాదు, తను ఏ పని చెప్తే ఆ పని చేస్తాను, ఎవరిని చంపమంటే వాడిని చంపుతాను, ఇదంతా నేను మన కోసమే చేస్తున్నాను అంటాడు. ఆ మాటలు వినగానే సనా అర్థం చేసుకుంటుంది తన కోసమే ఇప్పుడు జిన్ ప్రాబ్లం లో ఇరుక్కున్నాడు అని. ఇప్పుడు తను ఒక నిర్ణయం తీసుకుంటుంది. వాళ్ళ నాన్నని జిన్ని వదిలేసి దూరంగా వెళ్లిపోతే జిన్ని ఇంకా వాళ్ళ నాన్న వదిలేస్తాడు అనుకుంటుంది. అలా తర్వాత రోజు సనా ఇంకా జిన్ ఇద్దరు సిడ్నీ ఎయిర్పోర్ట్ లో ఉంటారు. ఇక్కడే సనా ఒక ప్లాన్ వేస్తుంది. తను జిన్ని వదిలేసి దూరంగా ఎక్కడికైనా వెళ్లిపోతే ఎవ్వరు తనని వెతకరు, తను చనిపోయారు అనుకుంటారు అనుకొని అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ తను ఎంతగానో ప్రేమించిన జిన్ని వదిలేసి అక్కడి నుంచి వెళ్లడానికి తన మనసు ఒప్పుకోదు. మళ్ళీ తన దగ్గరికి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఫ్లైట్ 815 లో ఎక్కి అక్కడి నుంచి బయలుదేరతారు. ఆ ఫ్లైటే ఈ ఐలాండ్ లో క్రాష్ అయింది. ఆ తర్వాత ఏం జరిగిందో మనం ఇప్పటి వరకు చూసేశాం. తర్వాత మళ్ళీ ప్రెజెంట్ కి వస్తే జేక్ బీచ్ లో ఉన్న చాలా మందిని అడవిలో ఉన్న గుహలోకి సేఫ్ గా తీసుకువస్తాడు. అందరూ అక్కడికి వచ్చిన తర్వాత చార్లీ గిటార్ వాయిస్తూ ఉంటాడు. తర్వాత జేక్ కనిపిస్తాడు. తను కొన్ని మెడిసిన్స్ ని తీసుకోవడం కోసం బీచ్ దగ్గరికి వస్తాడు. అలా తను ఒక దగ్గర నిలబడి కేట్ కి సంబంధించిన ఫోటోని చూస్తూ ఉంటాడు. అప్పుడే వెనక నుంచి కేట్ వచ్చి తనతో కామెడీ చేస్తూ, ఇంతకంటే మంచి ఫొటోస్ నావి చాలా ఉన్నాయి, నువ్వు కావాలంటే అవి ఇస్తాను, వాటిని నీ జేబులో నాకు గుర్తుగా దాచుకో అంటుంది. దానికి జేక్ నవ్వుతూ, నేను నా సామాన్ తీసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాను, అప్పుడే ఈ ఫోటో నాకు కనిపించింది, దీన్ని నీకు తిరిగి ఇద్దాం అనుకుంటున్నాను అంటాడు. అప్పుడే కేటు, నువ్వు నాపై కోపంగా ఉన్నావా, నీతో పాటు నేను ఆ గుహలోకి రానందుకు అంటుంది. కానీ జేక్ మాత్రం కోపంగా లేను, కానీ కొంచెం ఆశ్చర్యంగా ఉన్నాను, అసలు నువ్వు ఎందుకోసం ఇక్కడ ఉన్నావని అంటాడు. అప్పుడు కేట్, సయ్యద్ తో ఒక ప్లాన్ ఉంది, తను మనకి వినిపించిన ఆ ఫ్రెంచ్ లేడీ సిగ్నల్ ని డిటెక్ట్ చేయాలి అనుకుంటున్నాడు, తనకి హెల్ప్ చేయడం కోసం ఇక్కడే ఉన్నాను అంటుంది. కానీ జేక్ మాత్రం తన మాటల్ని మధ్యలో ఆపి, మీకందరికి తెలివి ఉందా లేదా, ఆ ఫ్రెంచ్ లేడీ పంపిన సిగ్నలే 16 సంవత్సరాల నుంచి ఎవ్వరు కాంటాక్ట్ చేయలేకపోతున్నారు, ఇప్పుడు మీరు కొత్తగా సిగ్నల్ పంపితే ఎవరైనా వచ్చి మనని కాపాడతారా, అన్ని వదిలేయండి అంటాడు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే సడన్ గా అక్కడికి సోయర్ వస్తాడు. అలా సోయర్ ని చూడగానే కేట్, ఇప్పుడు నీకేం కావాలని, దేనికోసం ఇక్కడికి వచ్చావు అంటుంది. దానికి సోయర్, ఇప్పుడు ఈ టెంట్ లో నుంచి డాక్టర్ అడవిలోకి వెళ్లిపోతున్నాడని విన్నాను, అందుకే నేను ఇక్కడికి వచ్చాను, ఈ టెంట్ నాకు బాగా నచ్చింది, దీన్ని నేను నచ్చిన ఇల్లుగా మార్చుకుంటాను అంటాడు. జేక్ మాత్రం ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి అడవిలోకి వెళ్లిపోతాడు. తర్వాత సయ్యద్ 3 యాంటీనాలని తయారు చేస్తాడు. ఈ మూడిటిని 3 చోట్ల పెట్టాలి అనుకుంటాడు. ఒకటి బీచ్ లో ఉంటే ఒకటి కొండ మీద ఉంటుంది, ఇంకొకటి అడవిలో పెట్టాలి అనుకుంటాడు. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఇక బ్యాటరీస్ కూడా ఉండవు. ఇప్పుడు వీళ్ళు కరెక్ట్ టైంలో 3 యాంటీనాలని ఒకేసారి ఆన్ చేస్తేనే వీళ్ళు ఇంత కష్టపడ్డ దానికి ఫలితం దొరుకుతుంది. లేదంటే ఈ బ్యాటరీస్ కూడా అయిపోతే ఇక వీళ్ళకి చేయడానికి ఎలాంటి బ్యాటరీస్ ఉండవు. ఇవి ఆన్ చేయాలి కరెక్టే, కానీ ముగ్గురం 3 చోట్లకి వెళ్ళినప్పుడు ముగ్గురం ఒకేసారి ఆన్ చేస్తున్నామని మనకి ఎలా తెలుస్తుంది అంటాడు. అప్పుడు సైద్ తన దగ్గర ఉన్న ఫైర్ వర్క్స్ ని తీసి అందరికి చూపిస్తూ, వీటి సహాయంతో అన్ని డివైస్ లని ఒకేసారి ఆన్ చేయాలి అంటాడు. ఫస్ట్ నేను దీన్ని ఫైర్ చేస్తాను, ఆ తర్వాత దీన్ని చూసి బీచ్ లో ఉన్న వాళ్ళు ఫైర్ చేయండి, ఇక లాస్ట్ గా 3వ వాళ్ళు కూడా ఫైర్ చేసి ముగ్గురం ఒకేసారి ఆన్ చేద్దాం అంటాడు. ఇప్పుడు యాంటీనాల్ని పెట్టడం కోసం బీచ్ లో బూన్ ఉంటే అడవిలోకి వెళ్ళడానికి కేట్ ఒప్పుకుంటుంది. ఇక ఎత్తైన కొండపైకి వెళ్ళడానికి సయ్యద్ రెడీ అవుతాడు. అలా వీళ్ళు వెళ్ళడానికి ముందు కేట్ సోయర్ దగ్గరికి వచ్చి అంటుంది, సయ్యద్ కి ఇప్పుడు ఒక బ్యాటరీ కావాలి అని. నిజానికి సోయర్ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంటుంది, అందులో ఉన్న బ్యాటరీని ఇవ్వమని అడుగుతుంది. కానీ మనోడు ఇప్పుడు దేన్ని ఫ్రీగా ఇవ్వడు. దాంతో కేట్ కోపంతో అంటుంది, నీకు అసలు సిగ్గుందా, క్రాష్ అయిన దగ్గర నుంచి ఒక్కరికైనా హెల్ప్ చేశావా, నీ వల్ల ఒక్క మంచి పనైనా జరిగిందా, నువ్వు ఒక పారాసైట్ లాంటి వాడివి, ఎక్కువ ఆశిస్తావు కానీ ఎవ్వరికి హెల్ప్ చేయవు అంటుంది. అప్పుడు సోయర్, ఏంటి బేబీ ఇంత కోపడుతున్నావు, నువ్వు చెప్పింది మొత్తం నా గురించి కరెక్టే, కానీ నువ్వు ఇప్పుడు జేక్ తో బ్రేకప్ చేసుకున్నావని అంత కోపాన్ని నా మీద చూపిస్తే ఎలా అంటాడు. అప్పుడే కేట్, నీ గురించి నాకు బాగా తెలుసు, నువ్వు ఇక్కడ ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఎందుకు హ్యాపీగా ఉన్నావో అని, ఎందుకంటే నీకు బయటి ప్రపంచంలో నీ అనుకునే వాళ్ళు ఎవ్వరు లేరు, అందుకే ఇక్కడ ఉండడానికి నీవు హ్యాపీగా
హ్యాపీగా ఫీల్ అవుతున్నావు అంటుంది. దానికి సోయర్ అంటే నన్ను చూస్తుంటే నీకు పాపం అనిపిస్తుంది కదా అంటాడు. కానీ కేట్ మాత్రం పాపం కాదు, నిన్ను చూస్తుంటే జాలేస్తుందని అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. కానీ అప్పుడే మళ్ళీ సోయర్ తనని ఆపి నేను మరీ అంత చెడ్డవాణ్ణి కాదు బేబీ అని తనకి ఆ ల్యాప్టాప్ బ్యాటరీ ఇచ్చి పంపిస్తాడు. తర్వాత సయ్యద్ ఇంకా కేట్ ఇద్దరు అడవిలో ఆ యాంటీనాని పెట్టడానికి వెళ్తూ ఉంటారు. అప్పుడే కేట్ సయ్యద్ తో అంటుంది ఈ క్రాష్ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అని. దానికి సయ్యద్ ఇది క్రాష్ కాదు, ఒక మాయలా ఉంది. ఈ ప్లేన్ క్రాష్ అవుతున్నప్పుడు దీని టైల్ సెక్షన్ సెపరేట్ అయిపోయింది, అయినా కూడా ప్లేన్ ఇంకా గాల్లోనే ఉంది. అలాగే ఇంత భయంకరమైన క్లాష్ జరిగినప్పుడు అందులో ఉన్న ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండకూడదు, కానీ మనలో చాలా మంది ప్రాణాలతో ఉన్నారు, చిన్న చిన్న గాయాలతో తప్పించుకున్నారు, కనీసం వాళ్ళ కాలు చెయ్యి కూడా విరిగిపోలేదు అంటాడు. ఇక ఆ క్రాష్ లో గాయపడి దాని వల్ల చనిపోయిన వాళ్ళు ఎవ్వరు లేరు, ఒక పోలీస్ ఆఫీసర్ తప్ప. అలాగే నాకు అనిపిస్తుంది, నాకు సంబంధించిన వరకు ఈ క్రాష్ అనేది ఒక మాయలా ఉంది, ఇక్కడ జరిగేవి మొత్తం విచిత్రంగానే ఉన్నాయి అంటాడు. కేట్ అంటుంది నువ్వు ఈ ప్లేస్ గురించి చాలా ఆలోచిస్తున్నావు, అంత ఆలోచిస్తే ఇలాంటి విచిత్రమైన ఆలోచనలే వస్తాయి అని. దానికి సయ్యద్ నాకు అనిపించడం కాదు, చూసే వాళ్ళకి ఎవరికైనా ఇలాగే ఉంటుంది, కాకపోతే బయటికి చెప్పలేరు అంటాడు. అలా ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరతారు. తర్వాత గుహలోకి వచ్చిన వాళ్ళు కనిపిస్తారు. అందరూ ఆ గుహలో ఉండడం కోసం రెడీ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడే మనకి చార్లీ కనిపిస్తాడు. మనోడు పరిస్థితి ఇప్పుడు దారుణంగా అయిపోతుంది, ఎందుకంటే ఇంతకు ముందే జాన్ తన దగ్గర ఉన్న డ్రగ్ ని తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఇంతసేపు అయినా చార్లీ డ్రగ్ తీసుకోలేకపోవడంతో తనకి పిచ్చెక్కిపోతూ ఉంటుంది. అప్పుడే జాన్ చార్లీ దగ్గరికి వచ్చి చార్లీ మనం అలా బయటికి వెళ్దాం రా అంటాడు. ఇప్పుడు తను ఉన్న పరిస్థితుల్లో చార్లీ బయటికి వెళ్ళొద్దు అనుకుంటాడు, కానీ జాన్ తనతో చెప్తాడు నువ్వు బయటికి నాతో పాటు వస్తే నువ్వే మంచిగా ఫీల్ అవుతావు, నన్ను నమ్ము చార్లీ, నా వెంట రా అంటాడు. అలా ఇద్దరు కలిసి నడుచుకుంటూ అడవిలోకి వెళ్తారు. కానీ కొంత దూరం వచ్చిన తర్వాత చార్లీకి జాన్ కనిపించడు. దాంతో తను చుట్టూ వెతుకుతూ ఉన్నప్పుడే సడన్ గా తనపై అడవి పంది అటాక్ చేయడానికి వస్తుంది. దాని నుంచి తప్పించుకొని పరిగెట్టుకుంటూ మనోడు గుహ దగ్గరికి వస్తూ ఉంటాడు. అదే టైంలో జాన్ ఆ అడవి పందిని ట్రాప్ లో బంధిస్తాడు. అంటే ఇదంతా తను కావాలనే చేసి ఉంటాడు. ఆల్రెడీ ఇంతకు ముందే ఈ ట్రాప్ ను మొత్తం జాన్ సెట్ చేసి ఎరలాగా చార్లీని వాడుకుని ఉంటాడు. అప్పుడే జాన్ పక్కన ఉన్న చెట్లలో దాక్కుని ఉంటాడు. అలా తను బయటికి వచ్చి చార్లీతో అంటాడు నువ్వు చాలా గొప్ప పని చేశావు అని. కానీ చార్లీకి మాత్రం మండిపోతూ ఉంటుంది, నీ ముసల్నా కొడక, నన్ను సంపేదామని తీసుకొచ్చావా, మంచివాడివి అనుకుంటే నాకే మేక్ తోస్తున్నావు అంటాడు. అలాగే జాన్ దగ్గర ఉన్న డ్రగ్ ని రిటర్న్ అడిగి తనతో అంటాడు నువ్వు నాతో ఇలా ఎందుకు చేస్తున్నావు, నేను నీకు పిచ్చినా కొడుకులా కనిపించానా అంటాడు. అప్పుడే జాన్ అంత కోపడకు, నీలో చాలా ధైర్యం ఉంది, కాకపోతే నువ్వు ఈ డ్రగ్స్ కు బానిసవడం వల్ల అన్నిటిని వదిలేశావు, ఇప్పటి నుంచి నీకు ఆ డ్రగ్గే కావాలి, ఇంకా ఏది వద్దనుకున్నప్పుడు 3 సార్లు నన్ను అడుగు, ఇక 3వ సారి నేను నీకు అవి ఇచ్చేస్తాను అంటాడు. ఇప్పుడు నువ్వు అడగడం మొదటిసారి, ఇక 3వ సారి అడిగావంటే ఏమీ ఆలోచించకుండా నీకు దీన్ని ఇచ్చేస్తాను, కానీ అడిగే ముందు నువ్వు అన్ని ఆలోచించుకోవాలి, దీనివల్ల నీ జీవితం ఎలా మారుతుంది, ఇక తర్వాత నుంచి ఎలా ఉండబోతుందో పక్కా ఆలోచించుకొని నన్ను ఆ డ్రగ్ అడుగు అంటాడు. కానీ చార్లీ మాత్రం ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇక్కడ గుహలో అందరూ వాళ్ళ పని చేసుకుంటూ ఉంటే అప్పుడే హర్లీ జాక్ ఇద్దరు మెడిసిన్స్ ఉన్న బ్యాగ్ ని అక్కడి నుంచి తీసుకువెళ్తూ ఉంటారు. వాళ్ళని చూడగానే చార్లీ వాళ్ళకి హెల్ప్ చేయడానికి వస్తాడు, కానీ సడన్ గా బ్యాగ్ ని కింద పడేస్తాడు. దాంతో అందులో ఉన్న మెడిసిన్స్ మొత్తం కింద పడతాయి. అప్పుడే చార్లీ అందులో మత్తుకు సంబంధించిన టాబ్లెట్లు ఉన్నాయేమో అని వెతుకుతూ ఉంటాడు. దాంతో జేక్ తనని కనిపెట్టేస్తాడు, వీడి ఏదో కొంచెం తేడాగా బిహేవ్ చేస్తున్నాడు అని. కానీ చార్లీ మాత్రం నాకు చాలా తలనొప్పి వస్తుంది, అందుకే నాకు ఒక టాబ్లెట్ కావాలి అంటాడు. అయినా సరే జేక్ మాత్రం తనకి ఏ టాబ్లెట్ ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే జేక్ ఆ మెడిసిన్స్ ని మొత్తం గుహలో ఉన్న ఒక సీక్రెట్ ప్లేస్ లో పెట్టాలి అనుకుంటాడు, ఎందుకంటే ఆ ప్లేస్ చాలా కూల్ గా ఉంటుంది. తర్వాత అర్లీ అక్కడ పడి ఉన్న చార్లీకి సంబంధించిన గిటార్ బాక్స్ ని చార్లీ దగ్గరికి తీసుకువెళ్లి దీన్ని పక్కకి పెట్టుకో అంటాడు. అంటే పక్కకెళ్లి ఆడుకో అమ్మా అన్నంత ఈజీగా చెప్పేస్తాడు. దాంతో చార్లీకి పిచ్చ కోపం వస్తుంది. వెంటనే జేక్ దగ్గరికి వెళ్తాడు. అలా జేక్ తో అంటాడు మీరందరూ నన్ను ఎందుకు ఎర్రిపప్పలా చూస్తున్నారు, చార్లీ అది చేయకు ఇది చేయకు అని నన్ను చేతగాని వాడిని
చేసేస్తున్నారు, నాకు అన్ని తెలుసు, నేను ఇక్కడ ఉన్న ప్రతి దాన్ని చేయగలను అంటాడు. ఇప్పుడు జేక్ కూడా ఏమీ అర్థం కాదు, ఇంతవరకు ఈడు బాగానే ఉన్నాడు కదా, ఈ లోపే ఏం కరిసింది ఈడికి ఇలా ఎగురుతున్నాడు అనుకుంటాడు. కానీ చార్లీ మాత్రం అసలు తగ్గేదే లేదంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ అరుపుల వల్ల గుహలో వీళ్ళు ఉన్న ప్లేస్ లో వైబ్రేట్ అయ్యి మొత్తం పైన ఉన్న రాళ్ళు కింద పడిపోతూ ఉంటాయి. ఆ సౌండ్ విని గుహలో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళని కాపాడడానికి వస్తారు, కానీ ఆలోపే మొత్తం రాళ్ళు పడిపోతాయి. చార్లీ అయితే సేఫ్ గా బయటికి వస్తాడు, కానీ జేకే అందులో ఇరుక్కుపోతాడు. అప్పుడే అర్లీ చార్లీతో అంటాడు, నువ్వు వెంటనే బీచ్ దగ్గరికి వెళ్లి హెల్ప్ కోసం అందరిని ఇక్కడికి తీసుకురా, అలాగే కేటు కూడా ఈ విషయం చెప్పు అంటాడు. దాంతో చార్లీ పరిగెట్టుకుంటూ బీచ్ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తాడు, కేవ్ లో డాక్టర్ పై మొత్తం రాళ్లు పడిపోయాయి, మనం తనని ఎలాగైనా కాపాడాలి, వెంటనే అక్కడికి రండి అంటాడు. అలా మైకిల్ అక్కడ ఉన్న కొంతమంది వెంటనే డాక్టర్ కి హెల్ప్ చేయడానికి బయలుదేరతారు. ఇప్పుడు బూన్ కి సయ్యద్ యాంటీనాని యాక్టివేట్ చేయమని చెప్పి ఉంటాడు, కానీ తను ఇప్పుడు జేక్ కి హెల్ప్ చేయడానికి వెళ్తున్నాడు కాబట్టి ఆ యాంటీనాని యాక్టివేట్ చేసే పని షానన్ కి అప్పచెప్తాడు. పాపకి ముందే బద్ధకం, ఈ పని చేస్తుందో లేదో చూడాలి మరి. అప్పుడే షానన్ కూడా డివైస్ నేను ఆన్ చేస్తాను, నువ్వు వెళ్ళు అంటుంది. అలాగే చార్లీ కేట్ కోసం వెతుకుతూ ఉంటాడు, కానీ అప్పుడే సోయర్, నీ టైం బాలేదురా అబ్బాయి, పాప ఇక్కడ లేదు, అడవిలోకి వెళ్లిపోయింది, ఒక పని చెయ్యి, నువ్వు నీ పని చేసుకోవడానికి వెళ్ళు, నేను కేట్ కి వెళ్లి చెప్తాను అని తను అడవిలోకి బయలుదేరతాడు. తర్వాత ఇక్కడ మైకిల్ గుహ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న అందరితో అంటాడు, ఎవ్వరు నేను చెప్పకుండా దేన్ని పట్టుకోకండి, దేనైనా కదిలిచాలు అంటే మొత్తం మళ్ళీ రాళ్లు కింద పడిపోయి లోపల ఉన్న జేక్ కూడా చనిపోతాడు అంటాడు. నిజానికి మైకిల్ 8 సంవత్సరాలు కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసి ఉంటాడు, అందుకే తనకి ఇలాంటి వర్క్స్ అన్ని బాగా తెలుసు. అలా తను ఆ చుట్టూ చూసి ఎక్కడైతే రాళ్లు కింద పడవో ఆ ప్లేస్ లో మొత్తం రాళ్ళని బయటికి తీస్తూ ఒక హోల్ లాగా చేస్తూ ఉంటాడు. అలా కొంతసేపు వీళ్ళు రాళ్లు తీసిన తర్వాత ఇక్కడ నుంచి హర్లీ జేక్ ని పిలుస్తూ ఉంటాడు. లోపల ఉన్న జేక్ కూడా వీళ్ళకి సమాధానం చెప్తాడు, కానీ నేను కదలలేకపోతున్నాను అంటాడు. తన వాయిస్ వినగానే వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, తను ప్రాణాలతో ఉన్నాడు అని. ఎందుకంటే వీళ్ళకి తను అనుకునే ఫీలింగ్ లేకపోయినా ఒక డాక్టర్ వీళ్ళకి కావాలి కాబట్టి ఆ ప్రేమతో అయినా సరే వాళ్ళు తను ప్రాణాలతో ఉండాలని కోరుకుంటారు. తర్వాత ఇక్కడ సోయర్ పరిగెట్టుకుంటూ కేట్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. జరిగిన సంఘటన గురించి తనకి చెప్పాలి అనుకుంటాడు, కానీ తను చెప్పే లోపే కేట్ తనతో అంటుంది, మళ్ళీ ఇక్కడ ఏం తీసుకుందామని మా వెనకే పరిగెట్టుకుంటూ వచ్చావు అంటుంది. అప్పుడు సోయర్, కొంచెం కూల్ అవ్వు బేబీ, నేను నీ కోసం రాలేదు, నీతో ఒక విషయం చెప్పాలని వచ్చాను అంటాడు. దానికి కేట్, అచ్చా నువ్వు నాకు ఏం చెప్తావు, నువ్వు చెప్పింది నేను అసలు ఎందుకు వింటాననుకుంటున్నావు అంటుంది. అలా కేట్ తనతో అంత పొగరుగా మాట్లాడడంతో మనోడికి కూడా చాలా కోపం వస్తుంది. అందుకే జరిగిన సంఘటన గురించి చెప్పకుండా కేట్ తో అంటాడు, నువ్వు అనుకుంటున్నావు కదా నేను ఎవ్వరికి హెల్ప్ చేయనని, అందుకే నీకు హెల్ప్ చేయడం కోసం వచ్చాను, నువ్వు సేఫ్ గానే ఉన్నావు కదా అంటాడు. సోయర్ వచ్చిన పని వేరే అయితే తనకు ఉన్న ఈగో కారణంగా ఆ విషయాన్ని చెప్పకుండా కేట్ వాళ్ళతో కలిసి తను కూడా అడవిలోకి బయలుదేరతాడు. తర్వాత కేవ్ బయట చార్లీ కనిపిస్తాడు. తను ఇప్పుడు చాలా ఫీల్ అవుతూ ఉంటాడు, ఎందుకంటే ఈ సంఘటన తన వల్లే జరిగింది అని. అలా బాధగా జాన్ దగ్గరికి వస్తాడు. ఇప్పుడు జాన్ అడవి పందిని పట్టి దాని చర్మాన్ని తీస్తూ ఉంటాడు. అప్పుడే చార్లీ జాన్ తో అంటాడు, గుహలో ఒక సంఘటన జరిగింది, రాళ్లు మొత్తం జేక్ పై పడిపోయాయి అంటాడు. దానికి జాన్, అక్కడ ఎవరైనా ఉన్నారు కదా, తనకి హెల్ప్ చేస్తున్నారు కదా అంటాడు. చార్లీ అంటాడు, ఉన్నారు, తనకి హెల్ప్ చేస్తున్నారు అని. కానీ ఆ సంఘటన జరిగిందని జాన్ కి తెలిసినా కూడా తన ఫేస్ లో ఎలాంటి మార్పులు రావు, కూల్ గా ఆ చర్మాన్ని ఓలుస్తూ ఉంటాడు. తను ఇప్పుడు జేక్ కి అంత ప్రమాదం జరిగింది అంటే పరిగెట్టుకుంటూ తనని కాపాడడానికి వెళ్ళాలి, కానీ జాన్ మాత్రం అక్కడి నుంచి అస్సలు కదలడు. తనని చూస్తుంటే మనకు అనిపిస్తుంది ఇప్పుడు ఏం జరుగుతుంది, తర్వాత ఏం జరగబోతుందని తనకి మొత్తం తెలిసినట్టు అనిపిస్తుంది. అప్పుడే జాన్ చార్లీతో అంటాడు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, జాక్ పక్కనే ఉండి తనకి హెల్ప్ చేయొచ్చు కదా అంటాడు. కానీ చార్లీ మాత్రం ఏమి మాట్లాడకుండా అలాగే కామ్ గా నిలబడతాడు. అప్పుడు మళ్ళీ జాన్, అక్కడ అంత పెద్ద ప్రమాదం జరిగితే అన్ని వదిలేసి నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు, నీ డ్రగ్ ని అడగడానికి వచ్చావా అంటాడు. చార్లీ అంటాడు, డ్రగ్ నా వీక్నెస్, అది లేకుండా నేను ప్రాణాలతో ఉండలేను అని. అప్పుడు జాన్ చార్లీని తీసుకొని కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పట్టుపురుగు గూడును చూపిస్తూ, ఇదేంటో నీకు తెలుసా అంటాడు. దానికి చార్లీ, ఇది సీతాకోక చిలుకకి సంబంధించింది కదా అంటాడు. దానికి జాన్, కరెక్టే, కానీ ఇందులో ఇప్పుడు ఒక ప్రాణం ఉంది, అది బయటికి రావడానికి ట్రై చేస్తుంది, ఆల్రెడీ అది బయటికి వచ్చే వయసు కూడా వచ్చేసింది, దీనికి ఉన్న హోల్ ని నేను ఇప్పుడు పెద్దగా చేశాను అంటే అది బయటికి వచ్చేస్తుంది, కానీ అది బయటికి వచ్చిన తర్వాత ప్రాణాలతో ఉంటుందో చనిపోతుందో మనం చెప్పలేం, ఎందుకంటే అది లోపల నుంచి దానికదే బయటికి వస్తే ప్రాణాలతో ఎక్కడికైనా వెళ్తుంది, కానీ బలవంతంగా నేను హోల్ చేసి
బయటికి రప్పించాను కాబట్టి దాని ఎదుగుదల పూర్తవడానికి ముందే బయటికి వచ్చి చనిపోతుంది. అలాగే నేను ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తాను, కష్టం లేకుండా కష్టపడకుండా ఈ ప్రపంచంలో బతకడం చాలా కష్టం. ఈజీగా ఏదైనా వచ్చింది అంటే మనమైనా ఉండం, ఆ వచ్చిందైనా ఉండదు అంటాడు. బాగా ఆలోచించుకో, నీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను, లాస్ట్ సారిగా నన్ను ఆ డ్రగ్ అడిగావు అంటే నేను దాన్ని నీకు ఇచ్చేస్తాను అంటాడు. ఆ మాటలు వినగానే చార్లీ మళ్ళీ ఆలోచనలో పడిపోతాడు. తర్వాత ఇక్కడ కేవ్ లో ఉన్న అందరూ కలిసి లోపల జేక్ ని కాపాడడానికి ఒక హోల్ లాగా చేస్తారు. కానీ ఆ హోల్ నుంచి లోపలికి వెళ్లాలంటే చాలా కష్టం. ఇప్పుడు జేక్ ఒక రాయి కింద ఇరుక్కుపోయి ఉంటాడు. అప్పుడే మైకిల్ అంటాడు, ఎవరైతే చిన్నగా ఉన్నారో వాళ్ళు మాత్రమే హోల్లో నుంచి లోపలికి వెళ్ళగలరు అని. ఆ లోపే చార్లీ అక్కడికి వచ్చి నేను లోపలికి వెళ్తాను అంటాడు. కానీ మైకిల్ మాత్రం తను వెళ్ళడానికి ఒప్పుకోడు. అప్పుడే చార్లీ, మరి నువ్వు వెళ్తావా? నువ్వు వెళ్ళవు, ఎందుకంటే నీకు కొడుకున్నాడు. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు ఉన్నారు, వాళ్ళు లోపలికి వెళ్తే బయట ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమవుతుందని ఆలోచిస్తున్నారు, కానీ నాకు ఎవ్వరు లేరు, నేను వెళ్లి డాక్టర్ ని కాపాడతాను అంటాడు. అలా చాలా రోజుల తర్వాత చార్లీ ఒక నిర్ణయాన్ని తీసుకుంటాడు. దాంతో అందరూ కూడా తన మాటని ఒప్పుకోగానే ఆ చిన్న హోల్లో నుంచి లోపలికి వెళ్తూ ఉంటాడు. అలా చాలా కష్టం మీద లోపలికి వెళ్తూ ఉన్నప్పుడే సడన్ గా మళ్ళీ అక్కడ ఉన్న రాళ్లు మొత్తం కింద పడిపోతూ ఉంటాయి. అయినా సరే మనోడు పట్టు వదలని విక్రమార్కుడిలాగా జేక్ దగ్గరికి వచ్చేస్తాడు. తర్వాత ఇక్కడ అడవిలో ఉన్న కేట్ వాళ్ళు యాంటీనాని పెట్టే ప్లేస్ కి వస్తారు. అప్పుడే సయ్యద్ కేట్ తో అంటాడు, నువ్వు ఇక్కడే యాంటీనాని పెట్టుకో, నేను పైన ఉన్న కొండపై పెట్టడానికి వెళ్తున్నాను, నాకు సోయర్ పై నమ్మకం లేదు, అందుకే నువ్వే దీన్ని ఆన్ చేయి అంటాడు. అప్పుడే కేట్, వీణ్ణెవడు నమ్ముతాడు అంటుంది. అలా సయ్యద్ అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత కేట్ మాటి మాటికి వాచ్ ని చూస్తూ ఉంటుంది. అప్పుడే సోయర్ కేట్ తో అంటాడు, నీకు జేక్ కి మధ్య ఏం జరుగుతుంది, తనని ఎందుకు అందరూ అంతలా నమ్ముతారు, నేను మనిషినే కదా, నన్నెందుకు ఎర్రిపప్పలా చూస్తారు అంటాడు. అప్పుడు కేట్, అంటే నిన్ను నువ్వు జేక్ తో కంపేర్ చేసుకుంటున్నావా అంటుంది. దానికి మనోడు, నేను చేసుకోవడం ఏంటి, ముందు ముందు కాలమే నిర్ణయిస్తుంది, అప్పటి వరకు తను ప్రాణాలతో ఉండాలి కదా అంటాడు. ఆ మాట వినగానే కేట్ షాక్ తో, ఇప్పుడు నువ్వేమన్నావు, తనకి ఏం జరిగింది అంటుంది. సోయర్ అంటాడు, చా నీకు చెప్పడమే మర్చిపోయాను కదా, ఆ గుహలోకి వెళ్ళినప్పుడు మనోడి పైన రాళ్లు పడిపోయాయంట, ఈ పాటికి చచ్చిపోయి ఉంటాడు అంటాడు. ఆ మాట వినగానే పాప అన్ని అక్కడే వదిలేసి పరిగెట్టుకుంటూ కేవ్ దగ్గరికి వచ్చేస్తుంది. తను అక్కడికి వచ్చేసరికి అందరూ డల్ గా కూర్చొని ఉంటారు, ఏ రాయి తీసినా సరే వాళ్ళపై పడిపోతాయి అన్నట్టు. కానీ అక్కడ ఉన్న అందరికి కేట్ ధైర్యం చెప్పి మనమే నిదానంగా ఒక్కొక్క రాయిని తీస్తూ ఉంటే వాళ్ళకి రావడానికి ఈజీగా ఉంటుంది అంటుంది. కానీ వీళ్ళందరూ మాత్రం ఇప్పుడు జేక్ తో పాటు చార్లీ కూడా చనిపోయి ఉంటాడు, అందుకే వాళ్ళ నుంచి ఎలాంటి సౌండ్ రావడం లేదు అనుకుంటారు. కానీ కేట్ మాత్రం వినకుండా ఇలాంటి తుప్పాస్ మాటలు అన్ని ఆపి ముందు రాళ్ళని తీయండి అంటుంది. దాంతో అందరూ కలిసి రాళ్ళని బయటికి తీస్తూ ఉంటారు. తర్వాత లోపల ఉన్న చార్లీ వాళ్ళు కనిపిస్తారు. చార్లీ చాలా కష్టం మీద జేక్ దగ్గరికి వస్తాడు. తనని చూసి, నేను నిన్ను కాపాడడానికి వచ్చేసాను, కానీ ఇప్పుడేమనిపిస్తుందంటే నన్ను కాపాడడానికి ఎవరొస్తారని అంటాడు. జేక్ పైన ఒక పెద్ద రాయి పడిపోయి ఉంటుంది. అప్పుడే చార్లీ ఆ రాయిని బయటికి తీయడానికి హెల్ప్ చేస్తాడు. అలాగే జేక్ చార్లీతో అంటాడు, నా చెయ్యి బోన్ కొంచెం పక్కకి జరిగింది, దాన్ని సెట్ చేయడంలో నాకు హెల్ప్ చేస్తావా అని. కానీ చార్లీ మాత్రం దానికి ఒప్పుకోడు, ఎందుకంటే ఇలాంటివి నేను ఎప్పుడు చేయలేదు అంటాడు. అయినా జేక్ అదే పనిగా చెప్పడంతో చార్లీ హెల్ప్ చేసి తన చెయ్యిని మళ్ళీ నార్మల్ గా చేస్తాడు. ఇప్పుడు వీళ్ళు బయటికి కదలలేని పరిస్థితుల్లో ఇరుక్కుపోతారు. అలాగే వీళ్ళు శ్వాస తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడే చార్లీ తనకి ఉన్న ఆ డ్రగ్ అడిక్ట్ గురించి చెప్తాడు, దాని వల్లే ఇదంతా జరిగింది అంటాడు. బయట నుంచి కేట్ వాళ్ళు మొత్తం రాళ్ళని తీస్తూ ఉంటారు. అయినా సరే వాళ్ళకి జేక్ నుంచి ఎలాంటి సౌండ్ వినిపించదు. బయటికి చెప్పరు, కానీ వీళ్ళకి కూడా అనిపిస్తుంది లోపల వాళ్ళు ఎప్పుడో చనిపోయి ఉంటారు అని. తర్వాత చార్లీకి ఒక సీతకు ఒక చిలుక కనిపిస్తుంది. అది ఒక ప్లేస్ లో ఎగురుతూ ఎగురుతూ సడన్ గా అక్కడ నుంచి వెళ్లిపోతుంది. అప్పుడే చార్లీ దాన్ని ఫాలో చేస్తూ ఒక ప్లేస్ కు వస్తే బయటికి వెళ్ళడానికి తనకి ఒక దారి కనిపిస్తుంది. అలా దారి నుంచి జేక్ ఇంకా చార్లీ చాలా కష్టపడి బయటికి వస్తారు. లోపల కేట్ వాళ్ళు మాత్రం ఇంకా ఆ రాళ్ళని తీసి వాళ్ళకి హెల్ప్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడే వాల్టో లోపల ఉన్న వాళ్ళతో చెప్తాడు, డాక్టర్ అక్కడి నుంచి బయటికి వస్తున్నాడు అని. అలా ప్రాణాలతో ఉన్న జేక్ ని చూసి అందరూ హ్యాపీ
హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే ఉన్నది ఒకే డాక్టర్ కాబట్టి. అప్పుడే కేట్ కూడా పరిగెట్టుకుంటూ వెళ్లి జేక్ ని హక్ చేసుకుంటుంది. ఇప్పుడు జేక్ చేయికి గాయమై ఉంటుంది. అప్పుడే జేక్ అందరితో అంటాడు తనని కాపాడింది చార్లీయే అని. ఆ మాట వినగానే అందరిలో చార్లీ అంటే కొంచెం గౌరవం పెరుగుతుంది. అలా తన జీవితంలో ఫస్ట్ టైం చార్లీ అనుకుంటాడు నేను అంత ఎదవని కాదు, చేతగాని వాని అంతకంటే కాదు అని. అలా తనలో తానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత మనకి సయ్యద్ కనిపిస్తాడు. ఇప్పుడు సాయంత్రం అవుతూ ఉంటుంది. అప్పుడే తను రాకెట్ ని వెలిగించి యాంటీనాని ఒక ప్లేస్ లో సెట్ చేస్తాడు. ఇక తర్వాత బీచ్ లో ఉన్న బూన్ ఆన్ చేయాల్సి ఉంటుంది. కానీ బూన్ ఇప్పుడు ఇక లేడు కాబట్టి షానన్ అడవిలోంచి వస్తున్న ఆ ఫైర్ వర్క్స్ ని చూసి వెంటనే తను కూడా రాకెట్ ని వెలిగించి ఆ డివైస్ ని ఆన్ చేస్తుంది. ఇక లాస్ట్ గా కేట్ డివైస్ ని ఆన్ చేయాలి. కానీ ఇప్పుడు కేట్ కూడా అక్కడ లేదు కాబట్టి సోయర్ ఆన్ చేయాల్సి ఉంటుంది. మనోడు ఆన్ చేస్తాడా లేదా అనుకుంటే వెంటనే రాకెట్ ని వెలిగించి డివైస్ ని ఆన్ చేస్తాడు. ఇప్పుడు సయ్యద్ అనుకున్న ప్లాన్ ప్రకారం అన్ని డివైస్ లు ఆన్ అయ్యాయి కాబట్టి వెంటనే తను ఆ సిగ్నల్ ని డిటెక్ట్ చేస్తూ ఉంటాడు. అలా చాలా వెయిట్ చేసి ఆ ఫ్రెంచ్ లేడీ పంపిన సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుందో తను ట్రాక్ చేస్తాడు. కానీ ఆలోపే వెనుక నుంచి ఎవరో వచ్చి తన తలపై కొడతారు. దాంతో తను అక్కడే స్పృహ తప్పి కింద పడిపోతాడు. తర్వాత మనం చార్లీకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ని చూద్దాం. చార్లీ ఇంకా తన బ్రదర్ ఇద్దరు కలిసి స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళకి డ్రైవ్ షాట్ అనే ఒక బ్యాండ్ కూడా ఉంటుంది. అలాగే వీళ్ళు పాడిన ఒక సాంగ్ కూడా చాలా ఫేమస్ అవుతుంది. అప్పటి నుంచి వీళ్ళకి అందరిలో ఫాలోయింగ్ పెరుగుతుంది. కానీ అప్పటి నుంచే చార్లీ లైఫ్ లో ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. వీళ్ళ బ్రదర్ వీళ్ళకి వచ్చిన ఫేమ్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని చాలా చెడ్డ పనులు చేస్తూ ఉంటాడు. కానీ చార్లీకి అవేవి నచ్చవు. దాంతో తను బ్యాండ్ ని వదిలేసి పక్కకు వెళ్లిపోవాలి అనుకుంటాడు. కానీ తన బ్రదర్ తనని ఒప్పించి మళ్ళీ బ్యాండ్ లోకి తీసుకువస్తాడు. అప్పుడే చార్లీ ముందే చెప్పేస్తాడు ఇక నుంచి మనం ఎలాంటి చెడు పనులు చేయకుండా బ్యాండ్ ని మెయింటైన్ చేయాలి అని. ఒక్కసారి నాకు మనం తప్పు చేస్తున్నామని అనిపిస్తే ఆ రోజే మనం ఇద్దరం ఆ బ్యాండ్ ని వదిలేయాలి అంటాడు. దానికి తన బ్రదర్ కూడా ఒప్పుకుంటాడు. కానీ ఎలా అయితే రోజులు గడుస్తూ ఉంటాయో తన బ్రదర్ తన మాట వినకుండా ముందులాగే తనకి ఇష్టం వచ్చిన పనులు చేస్తూ ఉంటాడు. దాంతో ఇక చార్లీకి తన బ్రదర్ పై చాలా కోపం వస్తుంది. ఒకరోజు ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఆ గొడవ కారణంగా అప్పటి నుంచి చార్లీ డ్రగ్ తీసుకోవడం మొదలు పెడతాడు. ఇక మొత్తంగా మనోడు అన్ని వదిలేసి మత్తుకే బానిసై బతుకుతుంటాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఇప్పుడు వాళ్ళ బ్యాండ్ కూడా బంద్ అయి ఉంటుంది. వాళ్ళ బ్రదర్ తనని వదిలేసి తనకి ఒక ఫ్యామిలీని ఏర్పాటు చేసుకుని హ్యాపీగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. కానీ మనోడు మాత్రం ఈ మత్తులోనే బతుకుతాడు. అలా ఒక రోజు తన బ్రదర్ ని కలవడానికి వెళ్లి తనతో అంటాడు నాకు ఒక మంచి ఆఫర్ వచ్చింది, మనమిద్దరం కలిసి మళ్ళీ బ్యాండ్ ని ఓపెన్ చేద్దాం అంటాడు. కానీ తన బ్రదర్ మాత్రం దానికి ఒప్పుకోడు. నాకిప్పుడు ఫ్యామిలీ ఉంది, నేను ఎక్కడికి రాను అంటాడు. మనోడైతే మంచి ఫ్యామిలీతో బతుకుతున్నాడు కానీ చార్లీ లైఫ్ ని మాత్రం నాశనం చేశాడు. అప్పుడు చార్లీ నువ్వు నాతో పాటు రావాలి, ఆఫర్ ఇచ్చిన పార్టీ నీ సైన్ ఉంటేనే కాంట్రాక్ట్ ఇస్తాం అంటున్నారు, అందుకే నువ్వు నాతో పాటు వస్తే మళ్ళీ మన మ్యూజిక్ బ్యాండ్ ని ఓపెన్ చేద్దాం అంటాడు. కానీ తన బ్రదర్ ఒప్పుకోకపోవడంతో మనోడు చాలా బాధగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇప్పటి వరకు తను ప్రౌడ్ గా ఫీల్ అయ్యేలా ఒక్క పని కూడా చేయడు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తే తను జాన్ ప్రాణాల్ని కాపాడాడు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ తనని చాలా బాగా చూసుకుంటారు. ఈ ఫీలింగ్ తనకి చాలా నచ్చుతుంది. అలాగే తను ఇప్పుడు డ్రగ్స్ తీసుకోకపోవడం వల్ల చాలా వీక్ అవుతాడు. వెంటనే తను జాన్ దగ్గరికి వెళ్లి నా డ్రగ్ నాకు ఇచ్చేయి అంటాడు. ఆ మాట వినగానే జాన్ కొంతసేపు ఆలోచించి ఇక నువ్వు మారవరా నీ జీవితంలో అని డ్రగ్ ని తనకి ఇస్తాడు. అలా తన చేతిలోకి తీసుకోగానే చార్లీ ఆ డ్రగ్ ని మొత్తం అక్కడ ఉన్న మంటల్లో వేసి కాల్చేస్తాడు. అంటే మనోడ్లో మార్పు వచ్చింది అన్నమాట. కేట్ అడవిలో నుంచి దేన్నో తీసుకుని వస్తూ ఉంటుంది. ఈ టైంలో సోయర్ స్విమ్మింగ్ చేస్తూ ఉంటాడు. అలాగే తనకు సంబంధించిన బట్టలపై ఒక బుక్ కనిపిస్తుంది కేట్ కి. వెంటనే దాని దగ్గరికి వచ్చి అది ఏంటని చూస్తుంది. తర్వాత కొంతసేపటికి స్విమ్మింగ్ చేస్తున్న సోయర్ కి తను సామాన్ దాచిపెట్టిన దగ్గర ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. వెంటనే తను పరిగెట్టుకుంటూ తన సామాన్ దగ్గరికి వస్తాడు. అప్పుడే తనకి అక్కడ బూన్ కనిపిస్తాడు. తను సోయర్ బ్యాగ్ లో దేన్నో వెతుకుతూ ఉంటాడు. అప్పుడే సోయర్ వెనుక నుంచి వచ్చి ఎరా దొరికాయా అని అంటాడు. తర్వాత కేవ్ లో ఉన్న సయ్యద్ కి జేక్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే తన తలపై నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. అప్పుడే సయ్యద్ అంటాడు నేను ఆ సిగ్నల్ ని కనిపెట్టడానికి చాలా దగ్గరగా వెళ్ళాను, కానీ అప్పుడే ఎవరో నా వెనుక నుంచి అటాక్ చేశారు. వాళ్ళు ఎవరు అనేది నేను తప్పకుండా కనిపెడతాను, ఒక్కసారి కనిపెట్టానంటే నా చేతులతో వాళ్ళకి సావే అంటాడు. ఆలోపే షానన్ బూన్ ని అక్కడికి తీసుకొని వస్తుంది. బూన్ ని సోయర్ పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి ఉంటాడు.
చాలా బ్లడ్ పోతూ ఉంటుంది. అలా టెన్షన్ తో జేక్ తన దగ్గరికి వచ్చి ఇదంతా ఎవరు చేశారు అంటాడు. అప్పుడు బూన్ సోయర్ పేరు చెప్తాడు. ఆ పేరు వినగానే జేక్ కి చాలా కోపం వస్తుంది. ఇప్పటి వరకు సోయర్ వల్ల ఎలాంటి లాభం లేదు, ఒక్కరికి మంచి జరగలేదు. వాడి బతుకు కోసం వాడు పాకులాడుతున్నాడు. ఇలాంటి నా కొడుకుని ఇక్కడ పెట్టుకోవడమే చాలా డేంజర్ అనుకుంటాడు. నిజానికి ఇందులో సోయర్ తప్పేం లేదు. వాడి మనస్తత్వమే అలాంటిది. ఎదుటి వాళ్ళు చెప్పేది వినడు, వాడికి నచ్చినట్టే చేస్తాడు. వాడికి మనసుకు నచ్చినట్టు ఎవరు ఎట్టా పోయినా వాడు సంతోషంగా ఉంటే చాలు అనుకుంటాడు. దీని కారణంగానే వాడు అందరికీ దూరంగా ఉంటాడు. ఇక్కడ ఉన్న అందరూ కూడా వాడిని అంతగా ఇష్టపడరు. ఇప్పుడు జేక్ కి వాడంటే చాలా కోపం వస్తుంది. అప్పుడే బూన్ తో అంటాడు, అసలు నువ్వు వాడి సామాన్తో ఏం చేస్తున్నావు అని. అప్పుడు బూన్, షానన్ కి ఆస్మా ఉంది, తనకి ఇన్హేలర్ కావాలి. మా దగ్గర ఉన్న అన్ని ఇన్హేలర్స్ అయిపోయాయి. నా బ్యాగ్ లో చాలా ఉండేవి, కానీ ఇప్పటి వరకు ఆ బ్యాగ్ నాకు దొరకలేదు. ఇంతకు ముందే సోయర్ దగ్గర ఒక బుక్ చూశాను. ఆ బుక్ నా బ్యాగ్ లోనే ఉండేది. అందుకే వాడికి ఏమైనా నా బ్యాగ్ దొరికిందేమో అని ఇన్హేలర్ ని వెతకడానికి వెళ్ళాను అంటాడు. కానీ అప్పుడే సోయర్ వచ్చి నన్ను పట్టుకొని ఇదిగో ఇలా కొట్టాడు అంటాడు. ఇప్పుడు జేక్ కూడా చాలా కోపం వస్తుంది. వెంటనే సోయర్ టెంట్ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న బ్యాగుల్లో ఇన్హేలర్స్ ని వెతుకుతూ ఉంటాడు. మనోడు సోయర్ కూడా అక్కడే దర్జాగా కూర్చొని సిగరెట్ తాగుతూ ఉంటాడు. అప్పుడే జేక్, చెప్పు సోయర్, ఆస్మాకి సంబంధించిన మెడిసిన్స్ ఎక్కడున్నాయి అంటాడు. కానీ సోయర్ దేనికి డైరెక్ట్ గా సమాధానం చెప్పడు. అటు తిరిగి వంకరగా మాట్లాడుతూ ఉంటాడు. ఓ, నువ్వు అడిగేవి ఆ మెడిసినా అంటాడు. అప్పుడే జేక్, నువ్వు ఎలాంటి కుర్రాన్ని కొట్టావో తెలుసా? తన సిస్టర్ కు ఉన్న ప్రాబ్లం వల్ల వాటి కోసం మెడిసిన్ వెతుకుతున్నప్పుడు వాడిని ఎందుకు ఏంటి అని అడగకుండా కొట్టావు చూడు, అది నాకు చాలా కోపాన్ని తెస్తుంది అంటాడు. దానికి సోయర్, కోపమా? ఎందుకు వస్తుంది డాక్టర్? నేను ఒక దొంగని పట్టుకొని కొట్టాను, వాడు నా సామాన్లని దొంగిలిస్తున్నాడు అంటాడు. ఆ మాట వినగానే జేక్ కి ఇంకా కోపం వస్తుంది. నీ సామానా? నువ్వేట్రా ఎక్కడి నుంచి మోసుకొచ్చావు? అవి చచ్చిన వాళ్ళ సామాన్ని నువ్వే వాళ్ళ దగ్గర దొంగిలించావు. అలాంటిది అవసరం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న అందరికి ఇవ్వాలి. ఇక్కడ ఉన్న వాళ్ళ అందరివి ఆ సామాను అంటాడు. అప్పుడు సోయర్ అంటాడు, చూడు డాక్టర్, మీరు ఉన్న కేవ్ దగ్గర ఎలాంటి రూల్స్ పెట్టుకున్నారో నాకు తెలియదు, కానీ నేను ఉన్న ఈ అడవిలో మాత్రం నా రూల్సే పెట్టుకున్నాను. ఒకరి పర్మిషన్ లేకుండా వాళ్ళ సామాన్లని వెతకడం చాలా పెద్ద తప్పు అంటాడు. అప్పుడే జేక్, నేను ఇంత టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు కూల్ గా కూర్చొని ఉంటావా? పైకి లేవరా అంటాడు. దానికి సోయర్, ఎందుకు? మన ఇద్దరం ఎంత హైట్ ఉన్నామో చూసుకుందాం అనుకుంటున్నావా అంటాడు. అలా వీళ్ళిద్దరు మాట అనుకుంటూ ఉంటే అంతలో అక్కడికి కేట్ వచ్చి జేక్ తో అంటుంది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని. ఇప్పుడు జేక్ అయితే పిచ్చ కోపంలో ఉంటాడు, కానీ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ అక్కడ నుంచి కొంత దూరం బయటికి వచ్చి కేట్ తో జరిగింది మొత్తం చెప్తాడు. అప్పుడు జేక్, వాడు గనక ఆ ఇన్హేలర్స్ ని ఇవ్వకపోతే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాను అంటాడు. దానికి కేట్, అలా కొడితే వాడు ఇచ్చేస్తాడా అంటుంది. అప్పుడు జేక్, వాడు ఇవ్వకపోయినా సరే నా కోపం చల్లారుతుంది, వాడిని కొట్టానన్న సాటిస్ఫాక్షన్ నాకుంటుంది అంటాడు. ఇక్కడ క్రాష్ అయిన దగ్గర నుంచి ఈ నా కొడుకు వల్ల అందరూ బాధపడుతున్నారు, ఒక్కరితో కూడా మంచిగా ఉండడు అంటాడు. దానికి కేట్ జేక్ ని కూల్ చేస్తూ అంటుంది, దీని మొత్తం నాకు వదిలే, నేను వాడితో మాట్లాడతాను అంటుంది. ఆ మాట వినగానే జేక్ నవ్వుకుంటూ, నువ్వు మాట్లాడతావా? వాడు వినే రకం కాదు, వాడు పెద్ద తేడా కేసు అంటాడు. దానికి కేట్ అంటుంది, నన్ను నమ్ము జేక్, వాడు నాకు అన్ని చెప్తాడు, ఎందుకంటే వాడే నాతో అన్నాడు, నాకు వాడికి ఏదో కనెక్షన్ ఉందంట అంటుంది. ఆ మాట వినగానే జేక్, ఓ అవునా, నిజంగానే ఉందా అంటాడు. అప్పుడు కేట్ కూడా నవ్వుతూ, నీకేమైనా పిచ్చి పట్టిందా? అలాంటి వాడి దగ్గర ఎవరు ఉండాలనుకుంటారు? నేను తప్పకుండా వాడి దగ్గర నిజాన్ని తెలుసుకుంటాను అంటుంది. అలా జేక్ అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత కొంతసేపటికి కేట్ సోయర్ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు సోయర్ కట్టెల్ని కొడుతూ ఉంటాడు. అప్పుడే సోయర్ తో అంటుంది, అసలు నీకు ఏం కావాలి సోయర్ అని. అప్పుడు సోయర్ నవ్వుతూ, నాకు చాలా కావాలి స్వీట్ హార్ట్, కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో నాకు అర్థం కావడం లేదు, ఇప్పుడైతే ఒక ముద్దుతో మొదలు పెడదాం అంటాడు. అప్పుడు కేట్, నీకు పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా? నేను ఒక ప్రాబ్లం లో ఉన్న అమ్మాయి కోసం మెడిసిన్ అడుగుతున్నాను, నువ్వేమో ముద్దు అడుగుతున్నావు, రెండేటికి ఏమైనా సంబంధం ఉందా? అలా కేట్ మాట్లాడుతూ ఉంటే మనోడి మాత్రం అస్సలు ఒక్క మాట అనకుండా కామ్ గా ఉంటాడు. అప్పుడే మళ్ళీ కేట్ అంటుంది, నేను నిన్ను చాలా సార్లు చూశాను సోయర్, నీ చేతిలో ఎప్పుడు ఒక లెటర్ ఉంటుంది, ఆ లెటర్ ఎక్కడ పడిపోతుందో అని ఎప్పుడు నీ జేబులోనే పెట్టుకొని తిరుగుతుంటావు, ఏదో తప్పు చేసినట్టు ఫీల్ అవుతూ దాన్ని చదువుతుంటావు, నేను బాగా కనిపెట్టాను అంటుంది. నేను చాలా సార్లు చూశాను, నువ్వు బయటికి చెడ్డవాళ్ళ ఉండటానికి నటిస్తున్నావు, కానీ నీ లోపల ఇంకా మంచితనం ఉంది అంటుంది. అలా తన మాటలు వినగానే సోయర్ కి చాలా కోపం వస్తుంది. వెంటనే కేట్ దగ్గరికి వచ్చి, నేను లోపల ఎలాంటి వాన్నో నీకు తెలుసుకోవాలని ఉంది కదా అని వెంటనే తన జేబులో ఉన్న లెటర్ ని
తీసి కేట్ కి ఇచ్చి దీన్ని పైకి గట్టిగా చదువు అంటాడు. అప్పుడే కేట్ ఆ లెటర్ తీసుకొని బయటికి చదవడం స్టార్ట్ చేస్తుంది. ఆ లెటర్ లో ఉంటుంది, డియర్ సోయర్, నువ్వెవరో నాకు తెలీదు, కానీ నువ్వు ఏం చేశావో అది నాకు బాగా తెలుసు. నువ్వు మా అమ్మతో రిలేషన్ పెట్టుకున్నావు, మా నాన్నకి సంబంధించిన అన్ని పైసల్ని దొబ్బేశావు, ఆఖరికి మా నాన్నకి ఆ నిజం తెలిసి మా అమ్మని చంపేశాడు. ఆ తర్వాత మా నాన్న కూడా చనిపోయాడు. అలా లెటర్ చదువుతూ కేట్ కూడా ఎమోషనల్ అయి చదవడం ఆపేస్తుంది. దానికి సోయర్, ఎందుకు ఆపావు, మొత్తం చదువు అంటాడు. తర్వాత ఆ లెటర్ లో, నువ్వెవరో నాకు తెలీదు, కానీ నీ పేరు మాత్రం తెలుసు. ఏదో ఒక రోజు నిన్ను కనిపెడతాను. నిన్ను కనిపెట్టినప్పుడు ఈ లెటర్ నీకు ఇస్తాను. నీకు తెలియాలి కదా నువ్వు ఏం తప్పు చేశావో అని. ఈ లెటర్ ఇచ్చిన తర్వాత నిన్ను చంపేస్తాను, ఎందుకంటే నువ్వు నా నుంచి అన్నిటినీ లాక్కున్నావు. నిన్ను ప్రాణాలతో ఉంచను అని ఉంటుంది. అలా అంతవరకు చదవగానే సోయర్ ఆ లెటర్ ని లాక్కుంటాడు. తర్వాత మనకి కేవ్ లో ఉన్న వాళ్ళు కనిపిస్తారు. ఇప్పుడు షానన్ పరిస్థితి దారుణంగా మారిపోతుంది. తన దగ్గర ఇప్పుడు ఇన్హేలర్స్ లేవు కాబట్టి శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది. జేక్ తనకి హెల్ప్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ ఇన్హేలర్స్ లేకుండా తనని నార్మల్ చేయడం చాలా కష్టం. అప్పుడే సయ్యద్ కూడా తనని వెనక నుంచి కొట్టిన వాళ్ళు ఎవరో అని మొత్తం అక్కడ ఉన్న వాళ్ళని వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతూనే జాన్ దగ్గరికి వచ్చి, నిన్న నువ్వు ఎక్కడ ఉన్నావు అంటాడు. దానికి జాన్, నిన్ను కొట్టింది నేనైతే కాదు, ఆ టైంలో నేను అడవి పంది చర్మాన్ని తీస్తున్నాను అంటాడు. కానీ ఇలా చేసిన వాళ్ళు ఎవరో నాకు తెలుసు, అంటే నాకు అనుమానం ఉంది. వాళ్ళు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్లకుండా ఈ అడవిలోనే ఉండాలనుకుంటున్నారు. అంతేకాకుండా వాళ్ళతో పాటు మిగిలిన వాళ్ళను కూడా బయటికి వెళ్ళనివ్వకూడదు అనుకుంటున్నారు. అందుకే నువ్వు సిగ్నల్ ని ట్రాక్ చేస్తున్నప్పుడు నిన్ను కొట్టారు అంటాడు. అప్పుడు సయ్యద్ వాళ్ళు ఎవరు అన్నట్టు చూస్తాడు. దానికి జాన్ సోయర్ వైపు చూపిస్తాడు. దానికి సయ్యద్ తనై ఉండడు, ఎందుకంటే తను కేట్ తో పాటు ఉన్నాడు. నేను రాకెట్ ఫైర్ చేసిన తర్వాత అదే టైంలో రాకెట్ ని ఫైర్ చేశాడు. నేను ఉన్న ప్లేస్ నుంచి తను ఉన్న ప్లేస్ కి 2 కిలోమీటర్ల దూరం ఉంది. ఆ రాకెట్ వెలిగించి అంత స్పీడ్ గా నా దగ్గరకు వచ్చి నాపై అటాక్ చేయడు కదా అంటాడు. అప్పుడు జాన్, దీనికి కూడా నాకు సమాధానం ఉంది. నువ్వు సినిమాలు చూడవా, తను ముందే ఆ ఫైర్ ని వెలిగించి అక్కడి నుంచి వచ్చేసి ఉంటాడు. ఆ ఫైర్ మెల్లమెల్లగా రాకెట్ దగ్గరికి వచ్చి కరెక్ట్ టైం కి అది ఫైర్ అయి ఉంటుంది అంటాడు. అలా జాన్ మాటలు వింటుంటే సయ్యద్ కూడా మెల్లమెల్లగా అనుమానం స్టార్ట్ అవుతుంది. అప్పుడే జాన్ ఒక కత్తిని ఇచ్చి తనపై అటాక్ చెయ్యి, అప్పుడైనా సరే తను నిజాన్ని ఒప్పుకుంటాడు అంటాడు. తర్వాత కొంతసేపటికి సోయర్ తాగడానికి నీళ్లు తీసుకోవడం కోసం కేవ్ లోకి వస్తాడు. ఇక్కడ జేక్ ఇంకా బూన్ షానన్ కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అప్పుడే జాన్ కి సోయర్ ని చూడగానే చాలా కోపం వస్తుంది. వెంటనే తన దగ్గరికి వెళ్లి ఇన్హేలర్స్ ఇవ్వమని అడుగుతాడు. కానీ సోయర్ తేడాగా మాట్లాడడంతో జాన్ కి పిచ్చ కోపం వచ్చి వాడి మూతి పగలగొడతాడు. అంత కొడుతున్న సోయర్ వెనక్కి తిరిగి తనపై అటాక్ చేయకుండా ఇంకా జేక్ ని రెచ్చగొడతాడు. నీలో అంత దమ్ముందా అంటాడు. అప్పుడే జేక్ ఇంకా వాణ్ణి కొట్టాలనుకుంటాడు, కానీ చుట్టూ ఉన్న వాళ్ళు మొత్తం తననే చూస్తూ ఉంటారు. అందరిలో తను చెడ్డవాడు అవడం ఎందుకు అని వాణ్ణి కొట్టడం ఆపేస్తాడు. అలా సోయర్ నీళ్లు తీసుకొని బీచ్ లోకి వెళ్లిపోతాడు. తర్వాత క్లేర్ ఇంకా చార్లీ కనిపిస్తారు. వీళ్ళ బంధం రోజు రోజుకి బలపడుతూ ఉంటుంది. అందుకే చార్లీ క్లేర్ ఇక్కడ బీచ్ లో ఉండడం కంటే తనతో పాటు కేవ్ లోకి వచ్చి ఉంటే చాలా మంచిది అనుకుంటాడు. అలా క్లేర్ దగ్గరికి వెళ్లి, నువ్వు కూడా కేవ్ లోకి వచ్చే అంటాడు. కానీ పాపకి మాత్రం అక్కడికి రావడం ఇష్టం ఉండదు. ఈ బీచ్ లోనే నేను హ్యాపీగా ఉన్నాను అంటుంది. అలా ఇద్దరు కొంతసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఏదో కూడా చెప్పుకుంటారు. అప్పుడే క్లేర్, నాకు పీనట్ బటర్ అంటే చాలా ఇష్టం, చాలా రోజులైంది దాన్ని తినక, ఇప్పుడు చాలా ఆశ పుడుతుంది అంటుంది. అలా తన ఇష్టాన్ని తెలుసుకున్న తర్వాత చార్లీ క్లేర్ తో డీల్ చేసుకుంటాడు. నేను నీ కోసం ఆ పీనట్ బటర్ ని తీసుకువస్తే నువ్వు నాతో పాటు కేవ్ కు వచ్చి ఉంటావా అంటాడు. అప్పుడు క్లేర్ కూడా ఆలోచిస్తుంది, కానీ ఇక్కడ పీనట్ బటర్ తీసుకురావడం చాలా కష్టం, అది జరిగే పని కాదు అని తనకి మాట ఇస్తుంది. నువ్వు కనుక ఆ పీనట్ బటర్ తీసుకువస్తే నేను నీతో పాటు కేవ్ లోకి వస్తాను అని. ఆ తర్వాత చార్లీ హర్లీ దగ్గరికి వస్తాడు. నాకు పీనట్ బటర్ కావాలి అంటాడు. ఆ మాట వినగానే హర్లీ చిన్నగా నవ్వుతూ, మనకి ఇప్పుడు తినడానికే ఫుడ్డే లేదు, అందులో నీకు పీనట్ బటర్ కావాలా, అలాంటివి ఇక్కడ ఏం దొరకవురా అబ్బాయి, ఇక నువ్వు వెళ్ళిపో అంటాడు. అయినా కూడా చార్లీ తన వెనక నుంచి వెళ్లకుండా తననే ఫాలో అవుతూ ఉంటాడు. అలాగే చార్లీ హర్లీతో అంటాడు, నాకు తెలుసు నీ దగ్గర ఇంకా ఫుడ్ ఉంది, దాన్ని నువ్వు దాచిపెట్టుకున్నావు అని. మనోడు దృష్టిలో ఏమనుకుంటున్నాడంటే సైజ్ లో హర్లీ చాలా లావుగా ఉన్నాడు కాబట్టి అందరు తినడం కంటే ఎక్కువ తింటాడు, అందుకే ఫుడ్ కూడా ఎవ్వరికి తెలియకుండా దాచిపెట్టుకుని ఉంటాడు అనుకుంటాడు. ఆ మాట వినగానే హర్లీకి పిచ్చ కోపం వస్తుంది. నేను లావుగా ఉన్నాను అంతేకాని ఇంతమంది ప్రాబ్లం లో ఉంటే నేను ప్రాణాలతో ఉండడం కోసం సోయర్ లాగా ఫుడ్ ను దాచిపెట్టుకునే వాడిని కాదు అంటాడు. అందుకే నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపో అని హర్లీ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత ఇక్కడ కేవ్ లో షానన్ పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుంది. తను శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
పడుతూ ఉంటుంది. అప్పుడే జేక్ వచ్చి తనని కూల్ చేస్తూ శ్వాస ఎలా తీసుకోవాలా అని చెప్తాడు. అలాగే బూన్తో తనని జాగ్రత్తగా చూసుకో, టెన్షన్ పెట్టకు, భయపడే విషయాలు అస్సలు చెప్పకు, నేను దీనికోసం ఏదైనా మెడిసిన్ వెతుకుతాను అంటాడు. అలా జేక్ కేవ్ నుంచి బయటికి వస్తూ ఉంటే తన వెనకే సయ్యద్ వస్తూ తనతో అంటాడు, నువ్వు నాకు పర్మిషన్ ఇవ్వు, సోయర్ ను పట్టుకొని వాడి దగ్గర నుంచి ఎలా నిజం రప్పించాలో నాకు తెలుసు అని. దానికి జేక్, నువ్వు ఇంతకు ముందు కమ్యూనికేషన్ ఆఫీసర్ గా ఉండేవాడివి కదా అంటాడు. అప్పుడు సయ్యద్, నేను 5 సంవత్సరాల వరకు ఇరాక్ లో రిపబ్లికన్ గార్డ్ గా ఉన్నాను, అందుకే నాకు నేరస్తుల నుంచి నిజాన్ని ఎలా రప్పించాలో బాగా తెలుసు. ఇప్పుడు నువ్వు పర్మిషన్ ఇచ్చావంటే సోయర్ దగ్గర నుంచి ఆ మెడిసిన్స్ గురించి మొత్తం బయటికి లాగుతాను అంటాడు. దాంతో ఇప్పుడు జేక్ దగ్గర కూడా ఎలాంటి అవకాశం ఉండదు. షానన్ బతకాలి అంటే ఆ మెడిసిన్స్ కావాలి కాబట్టి సయ్యద్ కి ఓకే అని చెప్తాడు. దాంతో ఇద్దరు సోయర్ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు సోయర్ పడుకొని ఉంటాడు. వెంటనే తనపై అటాక్ చేసి తనని స్పృహ తప్పేలా చేసి అడవిలోకి తీసుకువచ్చి ఒక దగ్గర కట్టేస్తారు. అలా కొంతసేపటికి సోయర్ కి మెలకువ రాగానే తన ముందు సయ్యద్ కనిపిస్తాడు. అప్పుడే తన అంటాడు, ఓ నువ్వా, నాకు తెలుసు నువ్వే అనుకున్నాను, లేకపోతే నన్ను టచ్ చేసే దమ్ము ఇక్కడ ఇవ్వడుకుంది అంటాడు. అప్పుడే జేక్ కూడా తనకి కనిపిస్తాడు. అలా జేక్ తన దగ్గరికి వచ్చి, చెప్పు సోయర్, ఆ మెడిసిన్స్ ఎక్కడ పెట్టావో, మమ్మల్ని ఇంకా దారుణంగా మార్చకు అంటాడు. దానికి సోయర్, దారుణంగా అంటే ఇంకేం చేస్తారు, నన్ను మీరు ఏమీ చేయలేరు అంటాడు. అప్పుడే సయ్యద్ ముందుకు వచ్చి షార్ప్ గా చేసిన కర్రల్ని తనకి చూపిస్తూ, నేను ఇరాక్ లో పనిచేసేటప్పుడు క్రిమినల్స్ నుంచి నిజం తెలుసుకోవాలి అంటే ఈ కర్రల్ని వాడేవాళ్ళు, అక్కడైతే ఈ బ్యాంబోస్ ఉండేవి కావు, కానీ కర్రలు ఉండేవి, వాటిని షార్ప్ గా చేసి కింది నుంచి తోస్తే పైనుంచి నిజాన్ని చెప్పేవాళ్ళు అంటాడు. దానికి సోయర్ కోపంతో, నిన్ను చూస్తుంటే ఇంతవరకు ఎవరిని టార్చర్ పెట్టినట్టే కనిపిస్తలేవు, నన్నెలా టార్చర్ పెడతావు అంటాడు. అప్పుడు సోయర్, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు, నా వరకు వస్తే నేను ఎవరినైనా టార్చర్ పెడతానని సయ్యద్ సోయర్ దగ్గరికి వెళ్లి తనని దారుణంగా టార్చర్ పెడుతూ ఉంటాడు. ఇదంతా జేక్ చూస్తూ ఉంటాడు, కానీ తను సయ్యద్ ని ఆపడు. అలా కొంతసేపటికి ఆ నొప్పిని తట్టుకోలేక సోయర్ నిజం చెప్పడానికి ఒప్పుకుంటాడు. కానీ నిజం మీకు చెప్పను, కేటుకు చెప్తాను, అది కూడా ఒంటరిగా చెప్తాను అంటాడు. దాంతో జేక్ వాళ్ళు కేట్ ని తన దగ్గరికి పంపిస్తారు. అలా కేట్ రాగానే మనోడు వంకర్ బుద్ధి కాబట్టి ఇప్పుడు కూడా అదే విషయాన్ని అడుగుతాడు. నువ్వు నాకు ముద్దిచ్చావంటే ఆ మెడిసిన్స్ ఎక్కడున్నాయో నేను చెప్పేస్తాను అంటాడు. ఇప్పుడు కేట్ కూడా ఎలాంటి అవకాశం లేదు కాబట్టి తను చెప్పినట్టే సోయర్ కి కిస్ చేసి ఆ మెడిసిన్స్ ని అడుగుతుంది. దానికి సోయర్ కిస్ చేసిన తర్వాత, అబ్బా కొట్టిన దెబ్బలకి మెడిసిన్ దొరికింది అనుకొని, ఇప్పుడు నా దగ్గర ఆ మెడిసిన్స్ లేవు, ఇప్పుడే కాదు ఫస్ట్ నుంచి నా దగ్గర లేవే లేవు అంటాడు. ఆ మాట వినగానే కేట్ కి చాలా కోపం వస్తుంది. మనోడి చెంప పగలగొడుతుంది. నిజానికి ఈ సోయర్ ఎలాంటి వాడంటే, వీడు చేతగాని వాడు అని ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకోకూడదని ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు రూడ్ గా మాట్లాడతాడు. అలాగే వాళ్ళకి ఏదైనా సమాధానం చెప్పడంలో కూడా చాలా కఠినంగా మాట్లాడతాడు. ఇప్పుడు మెడిసిన్స్ విషయంలో కూడా అలాగే ఉంటాడు. వచ్చి రాగానే తిన్నగా వాళ్ళకి సమాధానం చెప్పకుండా ఎగిస్టాలు మాట్లాడాడు కాబట్టి వాళ్ళకి డౌట్ వచ్చి మనోడిని టార్చర్ పెట్టాడు. అప్పుడే కేట్ మళ్ళీ జేక్ వాళ్ళ దగ్గరికి వచ్చి వాడి దగ్గర మెడిసిన్స్ లేవు అంటుంది. కానీ సయ్యద్ కి మాత్రం నమ్మకం ఉండదు, తను అబద్ధం చెప్తున్నాడు అని వెంటనే తన దగ్గరికి వస్తాడు. కానీ అప్పటికే సోయర్ తన కట్లని విప్పుకొని ఉంటాడు. అలా సయ్యద్ అక్కడికి రాగానే ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఈ గొడవలో అనుకోకుండా సయ్యద్ సోయర్ చేతిలో కత్తి దింపుతాడు. దానివల్ల చాలా బ్లడ్ పోతూ ఉంటుంది. వీళ్ళిద్దరు ముందు నుంచి బద్ద శత్రువులైతే అస్సలు కాదు. అందుకే సయ్యద్ కూడా చాలా ఫీల్ అవుతాడు. తనని కొట్టి ఆ మెడిసిన్స్ గురించి తెలుసుకోవాలనుకున్నాడు, కానీ తనని చంపాలని ఎప్పుడు అనుకోలేదు. జేక్ కూడా చాలా ఫీల్ అవుతాడు. వెంటనే ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకువచ్చి తనకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. కానీ సోయర్ మాత్రం జేక్ తో, నాకు ట్రీట్మెంట్ వద్దు, ఏం వద్దు, నన్ను వదిలేయండి, మీరు కోరుకునేది కూడా ఇదే కదా, నేను చస్తే చూడాలనుకున్నారు అంటాడు. అప్పుడే జేక్, నోరు మీరా, నేను ట్రీట్మెంట్ చేస్తున్నాను కదా, కదలకు అంటాడు. తర్వాత మనకి కేవ్ లో ఉన్న సనా కనిపిస్తుంది. తనకి షానన్ పరిస్థితి చూస్తుంటే బాధగా అనిపిస్తుంది. అందుకే తను మైకేల్ దగ్గరికి వచ్చి, నేను షానన్ కి హెల్ప్ చేయగలను, నేను చెప్పిన మొక్కని అడవిలో నుంచి తీసుకువస్తావా. వెంటనే మైకేల్ కూడా వెళ్లి ఆ మొక్కని తీసుకువచ్చి షానన్ కి ఇస్తాడు. కానీ ఇదే టైంలో జిన్ వచ్చి వీళ్ళని చూస్తాడు. జిన్ కి ముందు నుంచే మైకేల్ అంటే పడదు కాబట్టి ఇప్పుడు సనాతో మాట్లాడడం చూడగానే తనకి ఇంకా కోపం వస్తుంది. కానీ ఇప్పుడు జిన్ మైకేల్ తో గొడవ పడాడు. అప్పుడే షానన్ ఆ మొక్కని తీసుకువచ్చి దాని సహాయంతో షానన్ కి హెల్ప్ చేస్తుంది. తర్వాత కొంతసేపటికి జేక్ కూడా అక్కడికి వస్తాడు. సనా చేసిన ఈ ఆకు ట్రీట్మెంట్ వల్ల షానన్ కూడా ఆరోగ్యం బాగుపడుతుంది. దాంతో జేక్ సనాని మెచ్చుకుంటాడు, నువ్వు చేసిన పని చాలా బాగుంది అని. తర్వాత మనం ఇప్పుడు సోయర్ గురించి తెలుసుకుందాం. తను ఇంతకు ముందు నుంచి ఇలాగే ఉండేవాడా, ఇక్కడికి వచ్చాక ఇలా మారాడా, అలాగే తన దగ్గర ఉన్న లెటర్ ఎవరిది, తనని ఎవరు చంపాలనుకుంటున్నారు అనేది మొత్తం తెలుసుకుందాం. నిజానికి క్రాష్ కి ముందు సోయర్ ఒక కాన్ మ్యాన్ గా ఉండేవాడు. కాన్ మ్యాన్ అంటే అర్థం ఒకరిని నమ్మించి మోసం చేయడం, వాళ్ళ దగ్గర నుంచి
నుంచి నవ్వుతూనే డబ్బులు మొత్తం లాగేసుకుని వాళ్ళతో మంచిగా నటిస్తూ సర్వాన్ని లాగేసుకునేవాళ్ళు. ఈ సోయర్ కూడా అలాంటి వాడే, కానీ వీడు చిన్న చితక మోసాలు కాదు, పెద్ద పెద్ద మోసాలు చేసేవాడు. అది కూడా డబ్బున్న అమ్మాయిల్ని మోసం చేసేవాడు. అమ్మాయిల్ని ట్రాప్ చేసి వాళ్ళతో కలిసిపోయి తర్వాత నుంచి వాళ్ళతో డబ్బులు లాగుతూ ఉంటాడు. అంటే మనం ఇంతకు ముందు ఐలాండ్ లో చూసాం కదా, మనోడు ఒక షాప్ ని ఓపెన్ చేశాడు. ఒకటి ఎదుటి వాళ్ళకి అమ్మాలంటే వాళ్ళ నుంచి ఇంకొకటి తీసుకోవడం, అలాంటి పనే తను రియల్ లైఫ్ లో కూడా చేసేవాడు. ఇప్పుడు సోయర్ ఒక లేడీ దగ్గర కనిపిస్తాడు. ఆల్రెడీ ఆ లేడీకి పెళ్ళై ఉంటుంది. తనతో రాత్రి మొత్తం ఎంజాయ్ చేసిన తర్వాత మార్నింగ్ ఆ లేడీ సోయర్ తో అంటుంది, ఇక లేచి నువ్వు నీ ఆఫీస్ కి వెళ్ళావా అని. అప్పుడు సోయర్ కంగారుగా పైకి లేచి అక్కడ ఉన్న సూట్ కేస్ ని తీసుకొని వెళ్లిపోతూ ఉంటాడు. కానీ సడన్ గా ఆ సూట్ కేస్ ఓపెన్ అయిపోవడంతో అందులో ఉన్న పైసలు మొత్తం కింద పడిపోతాయి. ఈ లేడీకి కూడా చాలా పైసలు ఉంటాయి. అప్పుడే తను సోయర్ తో అంటుంది, అసలు నువ్వెవరు, ఇన్ని పైసలు నీ దగ్గర ఎందుకున్నాయి, నువ్వు ఏం చేస్తూ ఉంటావు అంటుంది. అప్పుడు సోయర్ ఆ లేడీకి నిజం చెప్పకుండా అబద్ధాన్ని చెప్తాడు. ఎందుకంటే తను ఎప్పుడు చేస్తున్న పని అదే కాబట్టి. అలా సోయర్ తనతో గల్ఫ్ లో ఆయిల్ బావులు ఉన్నాయి, నేను వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి ఈ పైసలు తీసుకువెళ్తున్నాను అంటాడు. ఇప్పుడు మనం వీటిని ఇన్వెస్ట్ చేస్తే 3 నెలల తర్వాత అవి డబుల్ అయిపోతాయి అంటాడు. ఆ మాట వినగానే ఆ లేడీకి కూడా ఆశ పుడుతుంది. అప్పుడే సోయర్, కానీ ఇందులో $1000 తక్కువ పడ్డాయి, నేను చాలా ట్రై చేస్తున్నాను, ఇప్పుడు నా దోస్తును అడగడానికి వెళ్తున్నాను అంటాడు. దానికి ఆ లేడీ, వాళ్ళని వీళ్ళని అడగడం ఎందుకు, మనం ఇద్దరం కలిసి ఇన్వెస్ట్ చేద్దాం, నా భర్త దగ్గర చాలా పైసలు ఉన్నాయి అంటుంది. ఆ మాట విని సోయర్ వెంటనే ఒప్పుకోకుండా తనకి ఇష్టం లేనట్టు మాట్లాడతాడు. ఒకవేళ ఇందులో నష్టం వస్తే నీకు కూడా నష్టం వస్తుంది, అది నాకు ఇష్టం లేదు, అందుకే నేనే ఇదంతా చూసుకుంటాను అంటాడు. కానీ ఆ లేడీ మాత్రం వినకుండా నీది నాది ఏంటి, మనమిద్దరం ఇప్పుడు ఒకటే అంటుంది. అలాగే మనోడి మాయలోకి ఆ లేడీ తన హస్బెండ్ ను కూడా తీసుకువస్తుంది. ఇలాగే సోయర్ ప్రతి ఒక్కరిని మోసం చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కొని ఎంతో మంది జీవితాల్ని నాశనం చేశాడు. తను ఒక లేడీ దగ్గరికి వెళ్లేటప్పుడు సూట్ కేసు నిండా పైసలు తీసుకువెళ్తాడు, కానీ అవి నిజమైన డబ్బులు కావు. అలా వాళ్ళ దగ్గర కావాలని ఆ పైసల్ని కిందేసి వాటి గురించి ఈ మొత్తం స్టోరీ చెప్పి వాళ్ళని కూడా ఈ మాయలోకి లాగుతాడు. అలా ఇప్పుడు ఆ లేడీ ఇంకా తన హస్బెండ్ ఇద్దరు కలిసి సోయర్ కి పైసలు ఇవ్వడానికి తన ఇంటికి పిలుస్తారు. అలా సోయర్ పైసలు తీసుకుంటూ ఉన్నప్పుడే అప్పుడే వాళ్ళ కొడుకు తనకి కనిపిస్తాడు. ఆ పిల్లాడిని చూడగానే సోయర్ తన మనసుని మార్చుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంటాడు. కానీ ఆ లేడీ హస్బెండ్ తనని ఆపుతాడు. అప్పుడే సోయర్ ఆ పైసలు మొత్తం అక్కడే వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇప్పుడే మనకి ఆ లెటర్ గురించి కూడా తెలుస్తుంది. సోయర్ ని ఇలాగే ఎవరినో మోసం చేసి ఉంటాడు. వాళ్ళ కొడుకు తనపై పగ తీర్చుకోవడం కోసం ఈ లెటర్ రాసి ఉంటాడు. కానీ పగ తీర్చుకోవడానికి ముందే మనోడు ఈ ఐలాండ్ పై ఇరుక్కుపోయాడు. తర్వాత మళ్ళీ ప్రెజెంట్ కి వస్తే అప్పుడే సోయర్ మెలకువలోకి వస్తాడు. తన ముందే కేట్ కూడా ఉంటుంది. మనోడు చస్తూ చస్తూ బతికి ఉంటాడు. అప్పుడే కేట్ అంటుంది, జాక్ లేకపోయి ఉంటే నువ్వు చచ్చిపోయేవాడివి అని. అలాగే సోయర్ దగ్గర ఉన్న లెటర్ ని కూడా తీసుకొని తనకి చూపిస్తుంది. ఈ లెటర్ ని ఎవ్వరు నీకు రాయలేదు, అంటే నీకు నువ్వే రాసుకున్నావు, అలాగే నీ పేరు కూడా సోయర్ కాదు కదా అంటుంది. అప్పుడు సోయర్ కేట్ తో, అవును నా పేరు సోయర్ కాదు, ఈ లెటర్ కూడా నేనే రాశాను, అంటే నాకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు మా అమ్మని ఒకడు మోసం చేశాడు, వాడిని చంపడం కోసమే ఈ లెటర్ నేను రాశాను అంటాడు. అలాగే నేను పెద్దాన్ని అయిన తర్వాత నేను ఒక లేడీని మోసం చేస్తున్నప్పుడు వాళ్ళ కొడుకుని అక్కడే చూశాను. అప్పుడే నాకు అర్థమైంది, ఆ రోజు వాడు చేసిన పనికి ఈ రోజు నేను చేసిన పనికి తేడా ఏముంది, నేను వాడిని చంపాలనుకున్నాను, రేపు వీడు నన్ను చంపాలనుకుంటాడు, అలాంటప్పుడు ఇలాంటి పనులు ఎందుకు చెయ్యాలి అనుకున్నాను. అలా ఎవరినైతే నేను చిన్నప్పటి నుంచి చంపాలనుకున్నానో మెల్లమెల్లగా నేను కూడా వాడిలా తయారయ్యి సోయర్ లా మారిపోయాను అంటాడు. అలా సోయర్ ని చూస్తూ కేట్ కూడా చాలా ఫీల్ అవుతుంది. కానీ మనోడు వెంటనే పైకి లేచి ఆ లెటర్ ని లాక్కొని వెంటనే ఇక్కడ నుంచి దుబ్బై అంటాడు. దాంతో కేట్ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ సోయర్ ని అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు. వీడి గురించి ఇక ముందు ముందు చాలా విషయాలు తెలుసుకుందాం. తర్వాత మనకి చార్లీ కనిపిస్తాడు. అప్పుడే తను క్లేర్ దగ్గరికి వస్తాడు. తన దగ్గర ఇప్పుడు పీనట్ బటర్ ఉండదు, కానీ ఒక ఖాళీ డబ్బాని తీసుకువచ్చి దాన్ని క్లేర్ కి చూపిస్తూ ఇందులో పీనట్ బటర్ ఉంది అని ఊహించుకొని తిను అంటాడు. అంటే ఆ ఒకటి అడుగు సినిమాలో కోట శ్రీనివాసరావు లాగా అన్నమాట. ఇలా మనోడు చేస్తూ ఉంటే క్లేర్ చాలా ఇంప్రెస్ అవుతుంది. తనతో పాటు కేవ్ లోకి రావడానికి ఒప్పుకుంటుంది. తర్వాత సయ్యద్ కనిపిస్తాడు. తను మొత్తం సామాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. అలా వెళ్లిపోవడానికి ముందు తను కేట్ దగ్గరికి వచ్చి అంటాడు, ఈ రోజు నేను చేసింది చాలా పెద్ద తప్పు, నా చేతిలో ఒకవేళ సోయర్ చనిపోయి ఉంటే నా జీవితంతో దానికి బాధపడుతూ ఉండేవాడిని, అందుకే నేను ఇక్కడ ఉండనని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. అలాగే ఈ ఐలాండ్ గురించి ఒక్కరికైనా తెలిసి ఉండాలి కదా, అందుకే నేను మొత్తం తెలుసుకుంటాను, అలాగే ఆ సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా నాకు దొరకొచ్చు అంటాడు. అలా సోయర్ వెళ్లిపోతూ ఉంటే కేట్ మాత్రం వద్దని చెప్తుంది. అడవిలో చాలా ప్రమాదకరమైన క్రీచర్స్
డేంజర్స్ ఉన్నాయి, నువ్వు చూసావు కదా, నీ ప్రాణాలకే ప్రమాదం జరగొచ్చు అంటుంది. కానీ సయ్యద్ మాత్రం నమ్మకం ఉంచు కేట్, మనం మళ్ళీ కలుస్తామని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా సయ్యద్ చాలా దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఒక దగ్గర బీచ్ పక్కన కూర్చొని ఇంతకు ముందు తను చూసిన అదే ఫోటోలో ఉన్న అమ్మాయిని చూస్తూ ఉంటాడు. అసలు ఈ అమ్మాయి ఎవరు, సయ్యద్ కి ఏమవుతుంది అనేది మనం ముందు ముందు తెలుసుకుందాం. అలా సయ్యద్ ఆ అమ్మాయి ఫోటోని చూస్తూ అలాగే ఆలోచిస్తూ ఉన్నప్పుడే సడన్ గా తను అక్కడే బీచ్ లో ఉన్న ఒక వైర్ ని చూస్తాడు. ఆ వైరు డైరెక్ట్ గా సముద్రంలో నుంచి అడవిలోకి వెళ్లిపోయి ఉంటుంది. దాంతో తనకి డౌట్ వస్తుంది, ఈ వైరు ఎక్కడికి వెళ్ళింది అని. వెంటనే ఆ వైర్ ని ఇసుకలోంచి బయటికి తీసి దాన్ని ఫాలో చేస్తూ తను కూడా అడవిలోకి బయలుదేరతాడు. చాలా దూరం తను ఆ వైర్ ని ఫాలో చేస్తూ వెళ్తాడు. నిజానికి సయ్యద్ ఒక సోల్జర్ కాబట్టి తనకి అడవిలో ఎలా వెళ్లాలని తెలుసు, అందుకే చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తూ ఉంటాడు. అప్పుడే తనకి అడవిలో చాలా చోట్ల తనకి ట్రాప్స్ కూడా కనిపిస్తాయి. ఆ ట్రాప్స్ మొత్తం జాగ్రత్తగా దాటుకుంటూ వెళ్తాడు. కానీ సడన్ గా తను అనుకోకుండా ఒక ట్రాప్ లో ఇరుక్కుపోతాడు. అలా ఆ ట్రాప్ లో ఇరుక్కొని వేలాడుతూ ఉంటాడు. ఇదే టైంలో తన కాలికి అక్కడే ఉన్న కర్ర కూడా గుచ్చుకుంటుంది. అలా మార్నింగ్ నుంచి అక్కడే వేలాడుతూ రాత్రి కూడా అవుతుంది. తను ఒక్కడే దేవుణ్ణి కోరుకుంటాడు, ఈ పరిస్థితుల నుంచి తనని ఎలాగైనా బయట పడేయాలి అని. అంతలో తనకి అడవిలో నుంచి ఒక సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ ఏంటా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడే తనకి ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తి డైరెక్ట్ గా సయ్యద్ దగ్గరికి వచ్చి తన కాలికి ఉన్న తాడ్ని కోస్తాడు. దాంతో సయ్యద్ కింద పడతాడు. అలా కింద పడ్డ తర్వాత సయ్యద్ ఆ వ్యక్తి ఎవరని చూడాలి అనుకుంటాడు. కానీ ఆలోపే మళ్ళీ తను స్పృహ తప్పి కింద పడిపోతాడు. తర్వాత చాలా సేపటికి సయ్యద్ కి మెలకు వస్తుంది. కానీ తను ఇప్పుడు ఒక సీక్రెట్ ప్లేస్ లో బంధించి ఉంటాడు. ఇది చూస్తుంటే ఒక బేస్మెంట్ లాగా అనిపిస్తుంది. తను తప్పించుకోవడానికి చాలా ట్రై చేస్తాడు కానీ తన వల్ల అవ్వదు. అప్పుడే తనకి మనుషులు మాట్లాడుతున్న సౌండ్ తన చెవుల దగ్గర పదే పదే వినిపిస్తూ ఉంటుంది. అక్కడ ఉన్నది ఒక లేడీ అయి ఉంటుంది. తను మాటి మాటికి సయ్యద్ ని అలెక్స్ ఎక్కడ ఉన్నాడని అడుగుతుంది. సయ్యద్ కి మాత్రం ఏమీ అర్థం కాదు. అసలు అలెక్స్ ఎవరు అంటాడు. అప్పుడే ఆ లేడీ సయ్యద్ కి కరెంట్ షాక్ ని ఇచ్చి మళ్ళీ అలెక్స్ గురించి చెప్పమని అంటుంది. దాంతో సయ్యద్ అసలు నాకు తెలియదే తల్లి, ఈ అలెక్స్ ఎవరో కూడా నేను చూడలేదు అంటాడు. దాంతో ఆ లేడీకి ఇంకా కోపం వస్తుంది. మాటి మాటికి సయ్యద్ కి కరెంట్ షాక్ ని ఇస్తూ ఉంటుంది. అప్పుడు సయ్యద్ ప్లీజ్ నా మాట విను, నాకు ఎలాంటి అలెక్స్ తెలీదు, నేను ఫ్లైట్ 816 లో ప్యాసింజర్ ని, మా ఫ్లైట్ ఈ ఐలాండ్ పైనే క్రాష్ అయింది అంటాడు. అలాగే నేను ఫ్రెంచ్ లేడీకి సంబంధించిన మెసేజ్ ని విన్నాను. ఆ మెసేజ్ 16 సంవత్సరాల నుంచి రిపీట్ అవుతూనే ఉంది. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాలని నేను ఇక్కడికి వచ్చాను అంటాడు. ఆ మాటలు వినగానే ఆ లేడీ సయ్యద్ ముందుకు వచ్చి నిజమా, ఆ మెసేజ్ పంపి ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయా, నాకు ఏమీ అర్థం కావడం లేదు, అలాగే నువ్వు ఆ మెసేజ్ ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చావా అని సయ్యద్ ని కొట్టి మళ్ళీ స్పృహ తప్పేలా చేస్తుంది. ఈ లేడీని చూస్తుంటే మనకి అర్థమవుతుంది సయ్యద్ వెతుక్కుంటూ వచ్చిన ఆ ఫ్రెంచ్ లేడీ ఎవరో కాదు, తనే. 16 సంవత్సరాల క్రితం తను పంపిన ఆ మెసేజ్ ఇంకా ప్లే అవుతూనే ఉంది. కానీ ఇంతవరకు ఎవరూ తనని కాపాడడానికి రాలేదు. అసలు ఈ లేడీ ఎవరు, తను ఈ ఐలాండ్ పైకి ఎలా వచ్చిందో అనేది మనం ముందు ముందు తెలుసుకుందాం. తర్వాత కొంతసేపటికి ఆ లేడీ సయ్యద్ కి సంబంధించిన మొత్తం బ్యాగ్ ని చెక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే సయ్యద్ అక్కడ పడి ఉన్న షర్టు పై ఒక పేరు రాసి ఉండడం చూస్తాడు. అప్పుడు సోయర్ ఆ పేరుతో రోసో అని పిలుస్తాడు. ఆ మాట వినగానే ఆ లేడీ కూడా షాక్ అవుతుంది. నా పేరు నీకెలా తెలుసు అంటుంది. దానికి సయ్యద్ ఆ పేరు నేను అక్కడ ఉన్న షర్టు పై చూశాను అంటాడు. అలాగే అక్కడ ఉన్న బ్యాటరీలను చూసి ఈ బ్యాటరీలో ఇంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇవి ఇన్ని సంవత్సరాలు ఆ మెసేజ్ ని ఎలా ట్రాన్స్మిట్ చేస్తున్నాయి అంటాడు. దానికి రోసో ఆ మెసేజ్ ని ట్రాన్స్మిట్ చేస్తుంది నేను కాదు, దాన్ని ఇంకొకరు కంట్రోల్ చేస్తున్నారు అంటుంది. ఆ మాట విని సయ్యద్ అసలు ఆ కంట్రోల్ చేస్తుంది ఎవరు అంటాడు. కానీ ఆ లేడీ మాత్రం చెప్పకుండా సయ్యద్ బ్యాగ్ లో నుంచి ఆ లెటర్ ని తీసుకొని సయ్యద్ పేరుని చదివి సయ్యద్ తో అంటుంది ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరు అని. దానికి సయ్యద్ తన పేరు నాదియా అంటాడు. అలాగే నేను చెప్తుంది నిజం, మా ప్లేన్ ఈ ఐలాండ్ పైనే క్రాష్ అయింది, నేను కాకుండా ఇంకా 45 మంది ఉన్నారు అంటాడు. అప్పుడు ఆ లేడీ నేను నిన్ను నమ్మను, నువ్వు నా ట్రాన్స్మిషన్ విని నా గురించి తెలుసుకోవడం కోసం నన్ను ఎంక్వైరీ చేయడం కోసం ఇక్కడికి వచ్చావు, కానీ ఇప్పుడేమో ప్లేన్ క్రాష్ అయింది, తొక్క క్రాష్ అయిందని అన్ని నాటకాలు దొబ్బుతున్నావు అంటుంది. సయ్యద్ అంటాడు నేను చెప్పేది నిజమే తల్లి, నేను కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు అని. దానికి ఆ లేడీ అయితే నువ్వు ఒక్కడవే ఎందుకు ఇక్కడికి వచ్చావు, మిగతా వాళ్ళు ఎక్కడున్నారు అంటుంది. దానికి సయ్యద్ నా వల్ల ఒకరు అక్కడ గాయపడ్డారు, అందుకే నేను వాళ్ళని వదిలేసి దూరంగా వచ్చాను అంటుంది. అప్పుడు ఆ లేడీ అంటే నీ వల్ల నాదియా కూడా గాయపడిందా అంటుంది. అలాగే ఈ ఫోటో వెనక అరబ్ లో ఏదో రాసి ఉంది, దాని గురించి చెప్పు అంటుంది. దానికి సయ్యద్ తను ఎప్పుడో చనిపోయింది, అది కూడా నా వల్లే చనిపోయింది అంటాడు. అంతలో రోసో అక్కడ ఉన్న ఒక మ్యూజిక్ బాక్స్ ని తీసుకువచ్చి సయ్యద్ కి చూపిస్తూ నేను ఈ ఐలాండ్ పైన
ఇరుక్కుపోక ముందు దీన్ని నాకు ఒకరు గిఫ్ట్ గా ఇచ్చారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఉండడం వల్లే కొన్ని సంవత్సరాలు నేను హ్యాపీగా ఉన్నాను, కానీ ఇది ఇప్పుడు పని చేయడం లేదు అంటుంది. అప్పుడు సయ్యద్ నువ్వు నా కట్లని విప్పితే నేను దాన్ని బాగు చేస్తాను అంటాడు. ఆ మాట వినగానే రోసోకి ఏదో గుర్తుకు వచ్చి సడన్ గా పైకి లేచి ఒక ఇంజెక్షన్ ని తీసుకుంటుంది. ఆ ఇంజెక్షన్ ని చూడగానే మనోడికి తడిసిపోతుంది. ఇలా ఇంజెక్షన్ వేయాల్సిన పని లేదు, నేను మంచివాన్నే, నా వల్ల నీకు ఎలాంటి ప్రమాదం ఉండదు అంటాడు. కానీ రోసో మాత్రం తన మాట అస్సలు వినకుండా తనకి ఇంజెక్షన్ ఇస్తుంది. దాంతో అప్పుడే మనోడు మళ్ళీ మత్తులోకి వెళ్లిపోతాడు. అంటే ఇప్పటి వరకు చాలా సార్లు మత్తులోకి వెళ్లిపోతాడు. ఈ రోజు లేచిన దగ్గర నుంచి మనోడికి ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. అలా కొంతసేపటి తర్వాత తను కళ్ళు తెరిచి చూసేసరికి రోసో తనని ఒక చైర్ కి కట్టేసి ఉంటుంది. అప్పుడే రోసో తనకి సారీ చెప్పి తనతో అంటుంది, నిన్ను అక్కడి నుంచి ఈ చైర్ దగ్గరికి తీసుకురావడానికి నాకు మత్తి ఇవ్వక తప్పలేదు, నువ్వు వెంటనే ఆ మ్యూజిక్ బాక్స్ ని రిపేర్ చెయ్యి అంటుంది. అలా సయ్యద్ ఆ మ్యూజిక్ బాక్స్ ని రిపేర్ చేస్తూ అసలు నువ్వెవరు, ఇక్కడికి ఎలా వచ్చావు అంటాడు. అప్పుడే రోసో తన గురించి చెప్తుంది. 16 సంవత్సరాల క్రితం నేను సైన్స్ టీమ్ లో మెంబర్ గా ఉండేదాన్ని. మేము ఒక సిగ్నల్ సోర్స్ ని తెలుసుకోవడం కోసం ఈ ఐలాండ్ పైకి చాలా దూరం వచ్చేసాం. అలా ఒక రోజు రాత్రి మాకు ఆ సిగ్నల్ కూడా దొరికింది. దాన్ని కాంటాక్ట్ అవుతూ ఉన్నప్పుడే సముద్రంలో పెద్దగా తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ కారణంగా మా షిప్ సముద్రంలోనే ఇరుక్కుపోయింది. కానీ మేం మాత్రం లైఫ్ బోట్స్ సహాయంతో తప్పించుకున్నాం. అలా తప్పించుకుని ఈ ఐలాండ్ పైన అడుగు పెట్టాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని రోజుల వరకు అంతా బాగానే ఉంది. ఆ సిగ్నల్ ని వెతుకుంటూ మేము బ్లాక్ రాక్ పైకి వెళ్ళాం. అక్కడికి వెళ్ళాకే మాకు తెలుస్తుంది ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం వాళ్ళే చేశారు అని. అప్పుడు సయ్యద్ వాళ్ళంటే ఎవరు అంటాడు. దానికి రోసో ద అదర్స్ అంటుంది. ఆ మాట వినగానే సయ్యద్ కి ఏమీ అర్థం కాదు. ద అదర్స్ అంటే వాళ్ళు మనుషులా, ఏలియన్సా, అసలు ఈ బ్లాక్ రాక్ అంటే ఏంటి అంటాడు. నేను ఆ బ్లాక్ రాక్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నేను కొన్ని సౌండ్స్ విన్నాను, అవి భయంకరంగా ఉన్నాయి. తర్వాత ఆ ప్లేస్ నుంచి తిరిగి వచ్చాక నా టీం వాళ్ళు అందరూ వైరస్ బారిన పడ్డారు. అలా వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. ఒక్కరొక్కరిగా నా చేతులతో నేనే చంపేశాను, ఆఖరికి నా భర్తను కూడా చంపేశాను అంటుంది. అలా రోసో చెప్పింది మొత్తం విన్న తర్వాత సయ్యద్ అర్థం చేసుకుంటాడు. నిజానికి రోసోకి పిచ్చి పట్టింది. ఈ ఐలాండ్ పైకి రాగానే తను ఒంటరిగా ఫీల్ అయింది. అందువల్ల ఆ పిచ్చితోనే అందరినీ తనే చంపేసింది. కారణం కావాలి కాబట్టి ఈ కథని మొత్తం అల్లుకుంది అనుకుంటాడు. అలాగే ఇంకో విషయం కూడా అనుకుంటాడు. 16 సంవత్సరాల నుంచి ఒంటరిగా ఈ భయంకరమైన అడవిలో బతకడం అంత తేలిక కాదు. ప్రతిరోజు తను బతకడం కోసం పోరాడాల్సి ఉంటుంది. అప్పుడే రోసో నేను నీకు అబద్ధం చెప్తున్నాను అనిపిస్తుందా, నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా అంటుంది. దానికి సయ్యద్ చాచా అలా ఏం కాదు, ఇన్ని సంవత్సరాలుగా ఒంటరిగా నువ్వు ఎలా ఉన్నావని ఆలోచిస్తున్నాను అంటాడు. ఆలోపే సయ్యద్ తన మ్యూజిక్ బాక్స్ ను కూడా బాగు చేస్తాడు. అలాగే రోసోతో అంటాడు, నీ మ్యూజిక్ బాక్స్ ని బాగు చేశాను కదా, ఇక నన్ను వదిలేస్తే నేను వెళ్లిపోతాను అంటాడు. కానీ రోసో మాత్రం ఆ మ్యూజిక్ బాక్స్ బాగు చేసినందుకు హ్యాపీగానే ఉంటుంది. అయినా సరే తనని బయటికి పంపించడానికి ఒప్పుకోదు. నిన్నిప్పుడు వదిలేశానంటే బయట చాలా పెద్ద ప్రమాదం ఉంది, మనమిద్దరం ఇక్కడ ఉంటేనే సేఫ్ గా ఉంటాము అంటుంది. దాంతో సయ్యద్ కి కోపం వస్తుంది. అలా ఇద్దరు గొడవ పడుతూ ఉన్నప్పుడే బయట నుంచి భయంకరమైన సౌండ్స్ వినిపిస్తాయి. దాంతో రోసో వెంటనే అక్కడ ఉన్న తన గన్ని తీసుకొని బయటికి వెళ్తూ ఉంటుంది. అది చూసిన సయ్యద్ బయటికి వెళ్లకు, బయట పెద్ద పెద్ద మాన్స్టర్స్ ఉన్నాయి, నీకు ప్రమాదం జరుగుతుంది అంటాడు. కానీ రోసో మాత్రం తనని చూసి నవ్వుతూ ఇక్కడ మాన్స్టర్సా, ఇక్కడ మాన్స్టర్స్ అనేటివి ఏవీ లేవు అని అలా బయటికి వెళ్లిపోతుంది. అలా రోసో వెళ్ళిపోగానే సయ్యద్ అక్కడ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడే తనకి అక్కడ ఉన్న ఇంకో గన్ కనిపిస్తుంది. దాంతో చాలా ట్రై చేసి తనకు ఉన్న కట్లు విప్పుకొని అక్కడ ఉన్న గన్ తీసుకుంటాడు. అలాగే రోసోకి సంబంధించిన అన్ని మ్యాప్లు తీసుకుంటాడు. ఇందులో ఈ అడవికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. అలా సయ్యద్ ఆ ప్లేస్ నుంచి కొంత దూరం వచ్చిన తర్వాత తనకి రోసో కనిపిస్తుంది. వెంటనే తనకి గన్ గురిపెట్టి తన చేతిలో ఉన్న గన్ని కింద వేయమని అడుగుతాడు. కానీ రోసో మాత్రం తన మాట వినకుండా తను కూడా సయ్యద్ కి గన్ గురిపెడుతుంది. అప్పుడే సయ్యద్ రోసోకి చాలా నచ్చజెప్తాడు. కానీ తను వినకపోవడంతో సైడ్ కు ఫైర్ చేసి తనని భయపెట్టాలి అనుకుంటాడు. కానీ ఆ గన్ ఫైర్ అవ్వదు. దాంతో రోసో నవ్వుతూ నువ్వు పప్పులో కాలేశావు, నేను 16 సంవత్సరాల క్రితమే దాని ఫైరింగ్ పిన్ ని తీసేశాను, ఈ విషయం నా హస్బెండ్ కూడా తెలీదు, దాంతో నేను చంపేశాను అంటుంది. అప్పుడు సయ్యద్ నువ్వెలా చంపావు, నీ హస్బెండ్ అంటే నీకు చాలా ఇష్టం కదా, అంత ఇష్టపడే అతన్ని నీ చేతులతో నువ్వు ఎందుకు చంపావు అంటాడు. అప్పుడు రోసో తనకి వైరస్ సోకింది, మిగతా వాళ్ళకు కూడా వైరస్ వచ్చింది, ఒకవేళ మనం వాళ్ళని కాపాడి బయటికి తీసుకువెళ్లిన తర్వాత వాళ్ళ వల్ల ఇంకా ఎంత ప్రమాదం జరుగుతుందో మనం ఊహించలేము, అందుకే నాకు బాధ ఉన్నా సరే దాన్ని ఆపుకొని వాళ్ళని చంపేశాను అంటుంది. ఇప్పుడు రోసో చెప్పేదాన్ని బట్టి మనకి అర్థమయ్యేది ఏంటంటే ఈ ఐలాండ్ పైన ఏదో వైరస్ ఉంది, అది ఒక్కసారి మనుషులకు
సోకింది అంటే ప్రాణాలు పోయే వరకు వదిలిపెట్టదు. నిజానికి ఇదే కరెక్ట్ అని మనం నమ్మలేం, కానీ తను చెప్పేదాన్ని బట్టి చూస్తే ఇదే కరెక్ట్ అనుకోవాలి. అసలు మ్యాటర్ ఏంటి అనేది ముందు ముందు మనకి తెలుస్తుంది. అప్పుడే సయ్యద్ తన చేతిలో ఉన్న గన్ని పక్కకి విసిరేసి నాకు ఎలాంటి వైరస్ లేదు, నన్ను చంపకు అంటాడు. అప్పుడు రోసో నాకు ఆ విషయం తెలుసు, నీకు వైరస్ లేదు, కానీ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళకూడదు. నేను చాలా సంవత్సరాల నుంచి ఒంటరిగా ఉన్నాను. ఇప్పుడు నువ్వు మళ్ళీ వెళ్ళిపోతే నేను ఒంటరిగా అయిపోతాను. ఆ ఒంటరితనాన్ని నేను భరించలేను అంటుంది. దానికి సయ్యద్ అంటాడు, మనం ఈ జీవితంలో ఒక్కటవ్వలేము. ఒకటి అవ్వాలంటే మనం చచ్చిపోవాలి. నేను దేవుణ్ణి బాగా కోరుకుంటున్నాను, చనిపోయిన తర్వాత అయినా మనం కలిసి ఉండాలి అంటాడు. ఆ మాట వినగానే రోసో ఇప్పుడు నువ్వేమన్నావు అంటుంది. దానికి సయ్యద్ ఆ ఫోటో వెనకాల నాదియా ఇదే విషయాన్ని రాసింది. అలాగే నీ బాధని నేను అర్థం చేసుకోగలను రోసో, ఇదే బాధని నేను కూడా అనుభవించాను. జరిగిన సంఘటనని మనం ఎంత కాలం గుర్తు చేసుకుంటే అంతవరకు మనం ఒంటరిగానే ఫీల్ అవుతాం. కానీ ఈ ప్లేస్ కు వచ్చాకే నాకు మనశ్శాంతి దొరికింది. అది ఎలా అంటే ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయడంలో అంటాడు. ఈ క్రాష్ నాకు కొత్త మనుషుల్ని పరిచయం చేసింది, నువ్వు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చాయి. మళ్ళీ సయ్యద్ తో అంటుంది, నేను నీతో పాటు రాలేను, కానీ నువ్వు నీ వాళ్ళని జాగ్రత్తగా చూసుకో, వాళ్ళని ఒక కంట ఎప్పుడు కనిపెడుతూనే ఉండు అంటుంది. అలా చెప్పి రోసో అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. అప్పుడు సయ్యద్ అసలు ఎలెక్స్ ఎవరో చెప్పు రోసో అంటాడు. దానికి రోసో ఎలెక్స్ నా బిడ్డ అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత సయ్యద్ అక్కడి నుంచి జేక్ వాళ్ళ దగ్గరికి బయలుదేరతాడు. అలా వస్తూ ఉన్నప్పుడే రాత్రి కూడా అవుతూ ఉంటుంది. కొంత దూరం చాలా కష్టపడి వస్తాడు. అప్పుడు తనకి వింత వింత సౌండ్లు, ఏవేవో ప్రేయర్స్ వినిపిస్తూ ఉంటాయి. అవి వింటూ ఉంటే తనకి చాలా భయం వేస్తుంది. ఇప్పుడే మనం సయ్యద్ కి సంబంధించిన పాస్ట్ ని చూస్తాము. తను ఇరాక్ లో ఉన్నప్పుడు ఇరాక్ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఫస్ట్ తను సోల్జర్ గా ఉండేవాడు, కానీ తర్వాత ఇంటరాగేషన్ డిపార్ట్మెంట్ లోకి చేంజ్ చేస్తారు. అలా సయ్యద్ నేరస్తుల నుంచి నిజాన్ని రాపట్టడంలో మంచి దిట్టగా మారతాడు. దాంతో తన పై ఆఫీసర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు సయ్యద్ ని చూసి. తను సయ్యద్ ప్రమోషన్ ని ఇంటెలిజెంట్ డివిజన్ లోకి ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటాడు. అలా ఒక రోజు సయ్యద్ ఇంటరాగేషన్ చేస్తూ ఉన్నప్పుడే ఒక లేడీని బంధించి అక్కడ ఉన్న జైల్లోకి తీసుకువస్తారు. తను ఎవరో కాదు, తన పేరే నాదియా. ఇరాక్ లో బాంబ్ బ్లాస్ట్ జరగడం వల్ల దానికి కారణం ఎవరో తెలుసుకోవాలి అనుకుంటారు. నాదియాపై వాళ్ళకి అనుమానం ఉంటుంది, తను వీళ్ళలో ఒకరిగా కలిసిపోయి తనే బాంబ్ బ్లాస్ట్ చేసింది అని. అందుకే సయ్యద్ పై ఆఫీసర్ సయ్యద్ దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి దగ్గర నుంచి ఎలాగైనా నువ్వు అసలు నిజాన్ని రాబట్టాలి అంటాడు. ఆ తర్వాత సయ్యద్ నాదియాని ఇంటరాగేషన్ చేయడానికి వస్తాడు. అలా నాదియా సయ్యద్ ని చూడగానే తన పేరు పెట్టి పిలుస్తుంది. నిజానికి వీళ్ళిద్దరూ చిన్నప్పటి దోస్తులు అయి ఉంటారు. అప్పుడే సయ్యద్ నాదియాని ఇంటరాగేషన్ చేయకుండా తనని కూల్ గా అడుగుతాడు, నిన్ను టార్చర్ పెట్టకుండా ఉండాలి అంటే నువ్వే అసలు నిజాన్ని చెప్పు అంటాడు. దానికి నాదియా, ఏంటి నువ్వు నాకు ఇదే ఫస్ట్ ఇంటరాగేషన్ అనుకుంటున్నావా? ఇలాంటివి నాపై చాలా చేశారు. అలాగే తన ఒంటి మీద ఉన్న గాయాల్ని తనకి చూపిస్తూ ఇంతకు ముందు కూడా నన్ను చాలా టార్చర్ పెట్టారు అంటుంది. నువ్వు ఇప్పుడొచ్చి టార్చర్ పెడతా అంటున్నావు, కానీ చేతి గోళ్లు తీయడం, ఒంటి చర్మాన్ని తీయడం, కరెంట్ షాక్ పెట్టడం, ఇంతకంటే పెద్ద పెద్ద ప్రయోగాలే నాపై చేశారు. ఇప్పుడు నువ్వు చేయడానికి ఏమీ లేదు అంటుంది. అలా రోజులు గడిచిపోతుంటాయి. సయ్యద్ తనని టార్చర్ అయితే పెట్టాడు, కానీ ఒక చీకటి రూమ్ లో తనని ఉంచుతాడు. నిజానికి నాదియా ఏ టెర్రరిస్ట్ గ్రూప్ కి సంబంధించింది కాదు. తనపై బలవంతంగా ఈ నింద వేసి తనని టార్చర్ పెడుతూ ఉంటారు. అలాగే ఆ రూమ్ లో నాదియాని ఉంచినప్పుడు తనకి తినడానికి తాగడానికి ఏమి ఇవ్వరు, కానీ సయ్యద్ మాత్రం చాటుగా తనకి తినడానికి తీసుకువచ్చి ఇస్తాడు. తర్వాత ఒక రోజు తన సీనియర్ ఆఫీసర్ సయ్యద్ దగ్గరికి వచ్చి ఆ అమ్మాయితో మనకిక పని లేదు, తనని వెంటనే చంపేయ్ అంటాడు. ఈ విషయం తెలిసి సయ్యద్ చాలా ఫీల్ అవుతాడు. ఈ ఫీల్ అవ్వడానికి ఇంకో కారణం కూడా ఉంది. అదేంటంటే సయ్యద్ చిన్నప్పటి నుంచి నాదియాని ఇష్టపడతాడు, కానీ ఆ విషయం తనకి చెప్పడు. అలా సయ్యద్ చాలా ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటాడు. తను నాదియాని అక్కడి నుంచి తప్పించాలి అని. అలాగే తన సీనియర్ అడ్డు వస్తే తన సీనియర్ ని షూట్ చేసి చంపేస్తాడు. అలాగే తనని తాను కూడా షూట్ చేసుకుంటాడు. ఆ గన్ని నాదియాకి ఇచ్చి నువ్వు ఆఫీసర్ ని షూట్ చేసి నన్ను షూట్ చేసి తప్పించుకున్నావని ఇక్కడ రాసుకుంటారు, నువ్వు వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటాడు. దానికి నాదియా సయ్యద్ ని కూడా తన వెంటే రమ్మని అడుగుతుంది. కానీ సయ్యద్ మాత్రం నా వల్ల కాదు, నువ్వు వెంటనే ఇక్కడ నుంచి దూరంగా వెళ్లిపోయి ప్రశాంతంగా ఎక్కడైనా జీవితాన్ని గడుపు అంటాడు. అప్పుడే నాదియా అక్కడి నుంచి వెళ్లిపోతూ తన దగ్గర ఉన్న లెటర్ పై ఈ జన్మలో అయితే మనం కలుసుకోలేదు, కానీ చనిపోయిన తర్వాత అయినా కలుసుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానని రాసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇది సయ్యద్ కథ. తర్వాత మళ్ళీ ప్రజెంట్ కి వస్తే మిగతా సర్వైవర్స్ కనిపిస్తారు. కొన్ని రోజుల వరకు అందరూ కేవ్ లోకి వచ్చిన తర్వాత హ్యాపీగానే ఉంటారు, కానీ ఆ తర్వాత నుంచే ఆలోచించడం మొదలు పెడతారు. అప్పుడే అర్లీ జేక్ దగ్గరికి వచ్చి అసలు మనం ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాము అంటాడు.
దానికి జేక్ ఇంకేం చేస్తున్నావు, సర్వైవ్ అవుతున్నావు, బతకడం కోసం ఇక్కడే ఉంటున్నావు అంటాడు. అప్పుడే అర్లీ చూడ్ డూడ్, మనం ఇక్కడే ఉండి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ చాలా బోర్ కొడుతుంది. పొద్దుగల లేవడం, అడవి పందులు చంపడం, చల్లని నీళ్లు తాగడం, అరిగే వరకు కేవ్ లోనే తిరగడం, ఇంతటితోనే రోజు గడిచిపోతుంది. ఇంకా ఏదైనా కొత్తగా చెయ్యాలి అంటాడు. దానికి జేక్ మాత్రం ఏమీ మాట్లాడు. అప్పుడే అర్లీ చుట్టూ వెతికి ఒక మంచి ప్లేస్ ని కనిపెడతాడు. దాన్నే గోల్ఫ్ కోర్ట్ లాగా చేస్తాడు. అలాగే తనకి ప్లేన్ లో గోల్ఫ్ స్టిక్స్ కూడా దొరుకుతాయి. అందుకే మనం ఇక్కడ గోల్ఫ్ ఆడదాం అంటాడు. అది విని జేక్, మనం ఏ పరిస్థితిలో ఇక్కడ ఉన్నామో తెలుసా, ప్రతిరోజు బతకడం కోసం పోరాడుతున్నాం, అలాంటిది నువ్వు గేమ్లు ఆడుకుందామని చెప్తావా అంటాడు. అప్పుడు అర్లీ చూడు జేక్, క్రాష్ అయిన దగ్గరే మన జీవితం ఆగిపోయింది. అప్పటి నుంచి ప్రతి ఒక్కరి మొహంలో ఏడుపే చూశాను, కానీ ఒక్కరు కూడా సంతోషంగా ఉండడం చూడలేదు. అందుకే మనకు రిలీఫ్ కావాలి అంటే ఇలా ఏదో ఒకటి చెయ్యాలి అంటాడు. ఇక ఆ మాటతో అందరూ గోల్ఫ్ కోర్ట్ దగ్గరికి వచ్చి గోల్ఫ్ ఆడడం స్టార్ట్ చేస్తారు. ఆఖరికి సోయర్ కూడా అక్కడికి వచ్చి తను కూడా ఆడుతూ ఉంటాడు. తర్వాత మనకి జాన్ కనిపిస్తాడు. తను ఒంటరిగా ఉండి కత్తిని విసరడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తన దగ్గరికి వాట్ వచ్చి తనకి కూడా ఆ కత్తి విసరడం ప్రాక్టీస్ చేపించమని అంటాడు. దానికి జాన్ కూడా తనకి నేర్పించడానికి పర్మిషన్ ఇచ్చి తనకి కత్తిని ఇస్తాడు. సడన్ గా క్లేర్ కళ్ళు తెరుస్తుంది. తనకి చిన్న పిల్లల వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. అలాగే ఆ చిన్న పిల్లల ఏడుపు వింటూ తను చాలా భయపడుతుంది. అలాగే తను ఆశ్చర్యంలో కూడా ఉంటుంది, ఎందుకంటే తను ఇప్పుడు ప్రెగ్నెంట్ తో కూడా ఉండదు. అప్పుడే క్లేర్ ఆ ఏడుస్తున్న పిల్లల వాయిస్ ని ఫాలో చేస్తూ వెంటనే తను ఒక్కతే అడవిలోకి వెళ్లిపోతుంది. అలా కొంత దూరం వచ్చిన తర్వాత సడన్ గా తనకి జాన్ కనిపిస్తాడు. జాన్ క్లేర్ తో అంటాడు, నువ్వు చెప్పిన పని చేయకుండా చాలా పెద్ద తప్పు చేశావు. నీ తప్పు కారణంగా ఇక్కడ ఉన్న వాళ్ళ అందరి పరిస్థితి దారుణంగా మారిపోయింది అంటాడు. ఆ మాటలు వింటూ క్లేర్, అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు, నాకేమీ అర్థం కావట్లేదు అంటుంది. అప్పుడే జాన్ క్లేర్ ని చూస్తాడు. ఇప్పుడు జాన్ కళ్ళు భయంకరంగా మారిపోయి ఉంటాయి. దాంతో క్లేర్ చాలా భయపడుతుంది. ఇప్పుడు జాన్ రెండు కళ్ళు ఒకటి బ్లాక్ కలర్ లో ఇంకొకటి వైట్ కలర్ లో ఉంటాయి. దాంతో క్లేర్ వెంటనే అక్కడ నుంచి భయంగా అడవిలోకి వెళ్లిపోతుంది. ఇంకా తను ఆ చిన్న పిల్లల ఏడుపునే ఫాలో చేస్తూ వెళ్తుంది. అలా కొంత దూరం వచ్చిన తర్వాత తనకి బేబీ ఉయ్యాల కనిపిస్తుంది. ఆ ఊయలపై చాలా ప్లేన్ బొమ్మలు ఉంటాయి. అలా దగ్గరికి వెళ్లి చూస్తూ ఉన్నప్పుడే తనకి ఒక ప్లేన్ కనిపిస్తుంది. ఆ ప్లేన్ ఏదో కాదు, ఈ ఐలాండ్ పై క్రాష్ అయింది అదే అయి ఉంటుంది. అప్పుడే క్లేర్ వాటిని అంతగా పట్టించుకోకుండా ఆ ఊయల్లో ఉన్న బ్లాంకెట్ ని పక్కకు తీసి బేబీ కోసం వెతుకుతూ ఉంటుంది. కానీ అక్కడ బేబీ కాకుండా మొత్తం బ్లడ్ తో తడిసిపోయి ఉంటుంది. ఆ బ్లడ్ ను చూడగానే చాలా భయపడుతుంది. గట్టిగా అరుస్తూ మళ్ళీ మెలకువలోకి వస్తుంది. అంటే ఇంతసేపు తను మొత్తం కలగని ఉంటుంది. ఆ కలలోనే తను స్లీప్ వాక్ కూడా చేస్తూ ఉంటుంది. అప్పుడే చార్లీ క్లేర్ దగ్గరికి వచ్చి తనని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇదంతా కల, నువ్వు కలగంటున్నావు, నీకు ఏమీ అవ్వలేదు అంటాడు. కానీ ఇక్కడ జరిగిన ఇంకో విచిత్రం ఏంటంటే తను కలలో చూసిన ఆ బ్లడ్ ఇప్పుడు కూడా తన చేతులకి అంటుకుని ఉంటుంది. దాంతో క్లేర్ ఇంకా భయపడుతుంది. తర్వాత మార్నింగ్ క్లేర్ దగ్గరకు వచ్చి తన హెల్త్ ని చెకప్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తనతో అంటాడు, నీకు ఏమీ అవ్వలేదు, రాత్రి కలగన్నావు, దాని ఎఫెక్టే ఇదంతా అని. నిజానికి తను కలకంది అనుకుందాం, మరి బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే తను స్లీప్ వాక్ చేస్తూ తనని తాను గాయపరుచుకుని ఉంటుంది. అందువల్ల ఆ బ్లడ్ వస్తుంది. అప్పుడే జేక్, నువ్వు ఈ ఫ్లైట్ లోకి రావడానికి ముందు ఈ బేబీని చెక్ చేయించుకున్నావా అంటాడు. దానికి క్లేర్, చెక్ చేయించుకున్నాను, బేబీ పూర్తిగా హెల్దీగా ఉందని చెప్పారు అంటుంది. అప్పుడే జేక్, అయితే నువ్వు ఇక్కడ ఏం తింటున్నావు అంటాడు. దానికి క్లేర్, ఇక్కడ ఏముంది, పంది మాంసం ఇంకా బనానాస్, అవే కదా మనకున్నాయి, అవే తింటున్నాను అంటుంది. అలాగే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు తినడానికి 3 ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి. అవేంటంటే బీచ్ లో ఉన్న వాళ్ళు చేపల్ని పట్టుకొని తింటారు. ఇక జాన్ వేటాడిన పంది మాంసాన్ని లోపల అడవిలో ఉన్న వాళ్ళు తింటారు. అలాగే కొంతమంది అడవిలో కాసిన బనానాస్ కూడా తింటారు. తర్వాత జేక్ బీచ్ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న కేట్ ని కలుస్తాడు. ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటారు. కానీ వాళ్ళలో మనసులో ఉన్న ప్రేమను మాత్రం చెప్పుకోరు. అలాగే ఇప్పుడు కేట్ ఏమో బీచ్ దగ్గర ఉంటుంది, జేక్ ఏమో అడవిలో ఉంటున్నాడు. కాబట్టి వీళ్ళ మధ్య దూరం కూడా పెరిగిపోయింది. అప్పుడే జేక్ కేట్ తో అంటాడు, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే క్లేర్ కోసం కొన్ని చేపలు తీసుకువెళ్దామని వచ్చాను అంటాడు. క్లేర్ హెల్త్ గురించి కూడా తనకి చెప్పి తనకి తొందరలోనే డెలివరీ అవ్వబోతుంది అంటాడు. అలాగే ఈ పరిస్థితుల్లో తను డెలివరీ చేయడం కోసం కావలసిన ఎక్విప్మెంట్ కూడా లేకపోవడంతో తనకి ముందు ముందు పెద్ద ప్రాబ్లమే రాబోతుంది. తర్వాత మనకి అడవిలో ఉన్న క్లేర్
క్లేర్ ఇంకా చార్లీ కనిపిస్తారు. ఇప్పుడు క్లేర్ ఒక ప్లేస్ లో కూర్చొని తన దగ్గర ఉన్న డైరీలో దేన్నో రాసుకుంటూ ఉంటుంది. అప్పుడే చార్లీ తాగడం కోసం తన దగ్గరికి కప్పుల్లో దేన్నో తీసుకువచ్చి తనతో అంటాడు, నాకు తెలుసు ఇప్పుడు నీ లైఫ్ లో ఎంత ప్రాబ్లం గా ఉందో అని. ఇక్కడ ఫ్యామిలీ లేదు, నా అనుకునే వాళ్ళు అస్సలు లేరు, కానీ నీ కోసం నేనున్నాను, కావాలంటే నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు అంటాడు. ఇక్కడ ఇంత మంది ఉన్నా సరే క్లేర్ ని జాగ్రత్తగా తన వాళ్ళలా చూసుకునేది చార్లీ మాత్రమే. కానీ క్లేర్ మాత్రం ఈ విషయంలో ఏమీ మాట్లాడదు. దాంతో చార్లీ కూడా ఇక లాగితే తెగుద్ది అనుకొని అక్కడి నుంచి ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోతాడు. తర్వాత రాత్రికి క్లేర్ పడుకొని ఉన్నప్పుడు మళ్ళీ తనకి అవే భయంకరమైన కలలు వస్తూ ఉంటాయి. అప్పుడే సడన్ గా ఎవరో తను అరవకుండా చెయ్యి అడ్డుగా పెట్టి తన కడుపులో నేడిల్ని గుచ్చినట్టు ఫీల్ అవుతుంది. దాంతో గట్టిగా అరుస్తూ పైకి లేస్తుంది. అప్పుడు కేవ్ లో ఉన్న అందరూ కూడా మెలకువలోకి వస్తారు. అందరూ వెంటనే క్లేర్ దగ్గరికి వచ్చి తనని కూల్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ క్లేర్ మాత్రం ఎవ్వరి మాటల్ని వినదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో నన్ను బాధ పెడుతున్నారు, నా బేబీని హర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంటుంది. అప్పుడు జేక్ ఇంకా మిగతా వాళ్ళు బయట ఎవరైనా ఉన్నారేమో అని వెతకడానికి వెళ్తారు. అలా వెళ్తూ ఉన్నప్పుడే జేక్ దగ్గరికి హర్లీ వచ్చి తనతో అంటాడు, చూడు దోస్త్, మనం ఇక్కడికి వచ్చి చాలా రోజులు అయిపోయాయి. మనం 40 మందికి పైగా ఉన్నాము. మనలో మనకే ఎవరెవరు అనేది అస్సలు తెలీదు. అందుకే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం చాలా మంచిది అంటాడు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ అసలు పేరేంటి, వాళ్ళు ఏం చేసేవాళ్ళు అని మొత్తం మనం తెలుసుకోవాలి. నీకు తెలుసా, నా అసలు పేరు హర్లీ అస్సలు కాదు, అది నా నిక్ నేమ్. నేను చెప్పేంత వరకు ఈ విషయం నీకే తెలీదు. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా విషయాలని మన నుంచి దాచిపెట్టొచ్చు కదా అంటాడు. దాంతో జేక్ కూడా తన మాటల్ని ఒప్పుకొని రేపే నువ్వు అందరి గురించి తెలుసుకో అంటాడు. దాంతో మార్నింగ్ అవ్వగానే చార్లీ ఒక పెన్ను పేపర్ తీసుకొని అందరి నిజమైన పేర్లని రాసుకుంటూ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేసేవాళ్ళు అని అన్ని విషయాలని నోట్ చేసుకుంటాడు. అలా అర్లీ అందరిని అడిగి తెలుసుకుంటూ జాన్ దగ్గరికి కూడా వెళ్తాడు. అలా జాన్ తో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేసేవాడివి అంటాడు. అప్పుడు జాన్, నేను కాలిఫోర్నియాలోనే జాబ్ చేస్తూ అక్కడే ఉండేవాడిని అంటాడు. దానికి హర్లీ, అసలు నువ్వు ఫ్లైట్ లో ఎందుకు వచ్చావు అంటాడు. దానికి జాన్, నేను ఒక దాన్ని వెతుక్కుంటూ వచ్చాను అంటాడు. అప్పుడు హర్లీ, అయితే నువ్వు వెతుక్కుంటూ వచ్చింది నీకు దొరికిందా అంటాడు. కానీ జాన్ మాత్రం, లేదు, దానికే నేను దొరికేశాను అంటాడు. ఇక్కడ మనం జాన్ గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే తనకి ముందు 2 కాళ్ళు ఉండవు, కానీ తను అడవిలోకి వెళ్లి అడవిని ఎక్స్ప్లోర్ చేస్తూ వేటాడాలని ఉంటుంది. తన కోరిక ఈ ఐలాండ్ పైకి రాగానే నిజమవుతుంది. తనకి అనుకోకుండా పోయిన కాళ్ళు కూడా వచ్చేస్తాయి. తర్వాత జేక్, కేట్, చార్లీ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే జేక్ వాళ్ళతో క్లేర్ గురించి చెప్తాడు. తనపై ఎలాంటి అటాక్ జరగలేదు, తను కలగంటుంది, తనపై ఎవరో అటాక్ చేస్తున్నట్టు, అంతేకాని ఇక్కడ ఏమీ జరగట్లేదు అంటాడు. కానీ చార్లీకి ఆ మాటలు అస్సలు నచ్చవు. క్లేర్ అబద్ధం చెప్పట్లేదు, తనకి నిజంగానే ఏదో జరుగుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక్కడ హర్లీ అందరి గురించి తెలుసుకుంటూ ఈతన్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్లి తన గురించి అడుగుతాడు. అప్పుడు ఈతన్ ఇదంతా తెలుసుకొని నువ్వేం చేస్తావు అంటాడు. దానికి హర్లీ, ఇక్కడ ఒకరి గురించి ఒకరికి తెలుసుకోవడం అందరికి మంచిదే కదా, అందుకే నేను అందరి వివరాలు సేకరిస్తున్నాను అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి తన పేరు ఈతన్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత హర్లీ బూన్ ఇంకా షానన్ దగ్గరికి వెళ్లి వాళ్ళ గురించి కూడా తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడే బూన్ అంటాడు, నీ ప్లేస్ లో నేనుంటే ఇంత కష్టం అస్సలు పడను. ఫ్లైట్ మేనిఫెస్టోలో అందరి వివరాలు ఉంటాయి, దాన్ని తీసుకుంటే అందరు పేర్లు ఉంటాయి, వాళ్ళు ఏ పని మీద ఫ్లైట్ లోకి వచ్చారు అని మొత్తం వివరాలు ఉంటాయి అంటాడు. దానికి హర్లీ, అయితే మేనిఫెస్టో ఇప్పుడు ఎక్కడ ఉంటుందో నాకు చెప్తావా అంటాడు. అప్పుడు బున్, నువ్వే గెస్ చేయి, ఇక్కడ షాప్ ని ఎవడు ఓపెన్ చేశాడు, వాడి దగ్గరే ఉంటుంది అంటాడు. దాంతో హర్లీ అర్థం చేసుకుంటాడు, సోయర్ దగ్గరే ఉంది ఆ మేనిఫెస్టో అని. వెంటనే సోయర్ దగ్గరికి వెళ్లి, నీతో నాకు ఒక పని ఉంది, ఆ ఫ్లైట్ మేనిఫెస్టోని నాకు ఇవ్వాలి, లేదంటే నన్ను దొబ్బేమని చెప్పినా సరే నేను వెళ్లిపోతాను అంటాడు. దాంతో సోయర్ ఏమీ ఆలోచించకుండా, నీకు ఏం కావాలన్నా నేను అస్సలు ఇవ్వను, ఇక నుంచి వెంటనే దొబ్బే అంటాడు. దాంతో హర్లీ సోయర్ కి కావలసిన ఒక దాన్ని ఆశ చూపించి ఆ మేనిఫెస్టోని తీసుకుంటాడు. తర్వాత భయంతో కూర్చొని ఉన్న క్లేర్ దగ్గరికి జేక్ వెళ్లి అంటాడు, చూడు క్లేర్, నీపై ఎలాంటి అటాక్ జరగలేదు, ఇక్కడ జరుగుతుంది మొత్తం నువ్వు కలగంటున్నావు, అంతేకాని ఎవరు నీపై అటాక్ చేయట్లేదు. ఈ ఐలాండ్ పై మనం క్రాష్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్, మనకి తినడానికి తిండి లేదు, అలాగే పైగా నీ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్, వీటి కారణంగా నువ్వు భయంతో ఇవల్ల ఊహించుకుంటున్నావు అంటాడు. అలాగే క్లేర్ కి మత్తు టాబ్లెట్స్ ని ఇచ్చి వీటిని నువ్వు వాడుకోవచ్చు, దీనివల్ల బేబీకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు, నువ్వు ప్రశాంతంగా పడుకుంటావు అంటాడు. అలా జేక్ మాటలు వినగానే క్లేర్ కి
చాలా కోపం వస్తుంది. చూడు జేక్, నేను దేన్ని ఊహించుకోవడం లేదు. ఇప్పటి వరకు జరిగింది ఏదైతే ఉందో అదంతా నిజమే, నేనేమి అబద్ధం చెప్పట్లేదని వెంటనే కోపంతో తన సామాన్ తీసుకొని బీచ్ దగ్గరికి బయలుదేరుతుంది. అప్పుడే చార్లీ తనను చూసి తను ఒంటరిగా వెళ్తుందని తనని ఫాలో చేస్తూ చార్లీ కూడా వెళ్తాడు. క్లేర్ కి నచ్చజెప్పడానికి చార్లీ చాలా ట్రై చేస్తాడు, కానీ క్లేర్ మాత్రం అస్సలు వినదు. చూడు చార్లీ, ఈ అడవిలో ఉండడం కంటే బీచ్ లో ఉండటమే నాకు సేఫ్ అని నాకు అనిపిస్తుంది అంటుంది. అలా ఇద్దరు వెళ్తూ ఉన్నప్పుడే సడన్ గా క్లేర్ కి పెయిన్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఆ పెయిన్స్ రాగానే క్లేర్ చార్లీతో అంటుంది, బేబీ వచ్చే టైం అయినట్టు ఉంది, నువ్వు వెంటనే జేక్ ని తీసుకురా అని. కానీ చార్లీకి మాత్రం క్లేర్ ఒక్కదాన్ని అక్కడ వదిలిపెట్టడం అస్సలు ఇష్టం ఉండదు. చూడు, నిన్ను ఒక్కదాన్ని ఇక్కడ వదిలిపెట్టి నేను అస్సలు వెళ్ళను అంటాడు. దాంతో క్లేర్ కి చాలా కోపం వస్తుంది. నువ్వు వెళ్ళరా బాబు, ఈ పెయిన్స్ ని భరించలేకపోతున్నాను అంటుంది. దాంతో చార్లీ అక్కడ నుంచి జేక్ ని తీసుకురావడం కోసం బయలుదేరతాడు. అలా చార్లీ కేవ్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తూ ఉన్నప్పుడే తనకి ఈథన్ అనే వ్యక్తి కనిపిస్తాడు. వెంటనే చార్లీ ఈథన్ తో అంటాడు, నువ్వు కేవ్ దగ్గరికి వెళ్లి జేక్ ని తీసుకురా, అక్కడ క్లేర్ పరిస్థితి దారుణంగా ఉంది అంటాడు. దాంతో ఈథన్ అక్కడ నుంచి కేవ్ దగ్గరికి బయలుదేరతాడు. అప్పుడే చార్లీ మళ్ళీ తిరిగి క్లేర్ దగ్గరికి వస్తాడు. అలా చార్లీని చూడగానే క్లేర్ జేక్ ఎక్కడున్నాడు అంటుంది. దానికి చార్లీ, నేను వేరే వాళ్ళని జేక్ ని తీసుకురావడానికి పంపించాను అంటాడు. తర్వాత మనం అసలు క్లేర్ జీవితం ముందు ఎలా ఉండేదో తెలుసుకుందాం. ఈ ఫ్లైట్ లోకి తను రావడానికి ముందు తన బాయ్ ఫ్రెండ్ రాబర్ట్ తో కలిసి తను హ్యాపీగా లైఫ్ ని గడుపుతూ ఉండేది. కానీ కొన్ని రోజుల తర్వాత తను ప్రెగ్నెంట్ అన్న విషయం తనకి తెలుస్తుంది. అలా తను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే నిజంగానే తను ప్రెగ్నెంట్ తో ఉన్నానని ఇద్దరికి తెలుస్తుంది. దాంతో ఇద్దరు చాలా భయపడతారు. ఇద్దరికి ఏజ్ తక్కువ, ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని కూడా లేదు. ఇప్పుడు బేబీ పుట్టింది అంటే అది ఒక బాధ్యతగా తీసుకోవాలి. ఆ బాధ్యతల్ని మోయడానికి ఇద్దరు రెడీగా ఉండరు. అలాగే క్లేర్ చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే రాబర్ట్ తన దగ్గరికి వెళ్లి, నువ్వేం బాధపడకు, ఇదంతా మన మంచి కోసమే జరిగింది అనుకో, మనం ఈ బేబీని పెంచుకుందాం అంటాడు. తర్వాత కొన్ని రోజులకి క్లేర్ తన దోస్తుతో ఉన్నప్పుడు తన దోస్తు క్లేర్ తో అంటుంది, నీ ఫ్యూచర్ బాగుండాలంటే ఒక సైకిక్ దగ్గరికి వెళ్ళు, తను నీ ఫ్యూచర్ గురించి అన్ని విషయాలు చెప్తాడు అంటుంది. అలాగే తను ప్రెగ్నెంట్ అన్న విషయం తన పేరెంట్స్ కూడా చెప్పలేదు కాబట్టి ఆ సైకిక్ దగ్గరికి వెళ్తే తనకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుందని వెంటనే అతన్ని కలవడానికి వెళ్తుంది. అలా క్లేర్ అతని దగ్గరికి రాగానే అతను క్లేర్ చేతుల్ని పట్టుకుంటాడు. అప్పుడే తనకి ఏదో భయంకరమైన విజన్ కనిపిస్తుంది. దాంతో వెంటనే క్లేర్ చేతుల్ని వదిలేసి తనని అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోమని అంటాడు. అసలు అతనికి ఏం జరిగిందో క్లేర్ కి ఏమీ అర్థం కాదు. దాంతో క్లేర్ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత రాబర్ట్ క్లేర్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు రాబర్ట్ అనుకుంటాడు, ఇంకా బేబీ పుట్టని లేదు, ఇప్పుడే నాకు ఇన్ని బాధ్యతలు వచ్చాయి, కానీ నేను ఇప్పుడు బాధ్యతలు తీసుకోవాలనుకోవడం లేదు, నాకు ఫ్యూచర్ లో చాలా చెయ్యాలని ఉంది అంటాడు. అంటే తను డైరెక్ట్ గానే ఈ బేబీ మనకు వద్దు అంటాడు. దాంతో క్లేర్ కి చాలా కోపం వస్తుంది. అప్పుడే రాబర్ట్ ఇంకో విషయం కూడా చెప్తాడు, నువ్వు కావాలనే నన్ను మోసం చేసి ప్రెగ్నెన్సీ అన్న విషయాన్ని నాకు చెప్పకుండా దాచిపెట్టావు అంటాడు. ఆ మాట వినగానే క్లేర్ కి పిచ్చ కోపం వస్తుంది. ఇద్దరి మధ్య గొడవ పెరిగిపోతుంది. దాంతో రాబర్ట్ క్లేర్ ని అక్కడే వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా ఒక నెల గడిచిపోతుంది. తర్వాత క్లేర్ మళ్ళీ ఆ సైకిక్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే తనతో అంటుంది, నువ్వు నా లైఫ్ లో ఏం చూసావు, నా బాయ్ ఫ్రెండ్ నన్ను వదిలేస్తాడని చూసావా, అందుకే నన్ను ఇక్కడ నుంచి వెళ్లిపోమని చెప్పావా ఆ రోజు అంటుంది. దానికి అతను, లేదు, నేను దానికంటే భయంకరమైందే చూశాను అంటాడు. అప్పుడే క్లేర్ మళ్ళీ నా చేతుల్ని పట్టుకుని ఇంతకు ముందు మీరు ఏం చూశారో దాన్నే మళ్ళీ చూడండి అంటుంది. అలా అతను క్లేర్ చేతుల్ని పట్టుకోగానే ఇంతకు ముందు తను భయంకరమైంది చూశానని చెప్పాడు కదా, అదే ఇప్పుడు క్లియర్ గా తనకి కనిపిస్తుంది. అప్పుడే ఆ వ్యక్తి తను చూసింది మొత్తం చెప్పాడు. కానీ క్లేర్ తో అంటాడు, చూడు క్లేర్, నువ్వు ఈ బిడ్డకి జన్మనివ్వడం చాలా ముఖ్యం, నువ్వు మాత్రమే తనని జాగ్రత్తగా చూసుకోగలవు అంటాడు. ఒకవేళ నువ్వు ఇదంతా నాకెందుకు అనుకున్నావు అంటే మీ ఇద్దరి లైఫ్ లో చాలా పెద్ద దారుణమే జరగబోతుంది అంటాడు. అలాగే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు కాకుండా ఈ బిడ్డకి ఇంకెవ్వరు జన్మనివ్వలేరు అంటాడు. ఆ మాటలు వినగానే క్లేర్ కి చాలా కోపం వస్తుంది. ఈ బిడ్డకు నేను జన్మనిచ్చి ఎవరికైనా ఇచ్చేస్తాను, ఆ తర్వాత మళ్ళీ నా జీవితం నార్మల్ గా గడుపుతాను అంటుంది. కానీ ఆ సైకిక్ మాత్రం, నువ్వు అలా చేయకూడదు, ఆ బేబీని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అంటాడు. కానీ క్లేర్ మాత్రం తన మాటల్ని పట్టించుకోకుండా అక్కడి నుంచి వచ్చేస్తుంది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా ఆ సైకిక్ మాటి మాటికి తనకి కాల్ చేస్తూ ఆ బేబీని జాగ్రత్తగా నువ్వే చూసుకోవాలని చెబుతూ ఉంటాడు. కానీ క్లేర్ మాత్రం అతని మాటల్ని అస్సలు పట్టించుకోదు. ఒకరోజు ఒక మ్యారీడ్ కపుల్ తన బేబీని అడాప్ట్ చేసుకోవడం కోసం వస్తారు. అలా వాళ్ళ దగ్గర మొత్తం పేపర్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకుంటుంది. అలా ఇప్పుడు క్లేర్ తనకు పుట్టిన బేబీని వాళ్ళకి అడాప్ట్ చేసిన తర్వాత తనకి పైసలు వస్తాయి, తనకి ఉండడానికి ప్లేస్ కూడా ఉంటుంది. అప్పుడే క్లేర్ అడాప్ట్ చేసుకునే వాళ్ళతో అంటుంది, ఈ బేబీని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలని ఒక పోయం గురించి కూడా ఆ
లేడీకి చెప్తుంది, దీన్ని తనకి వినిపించండి, నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ నాకు వినిపించేది అంటుంది. అలా బేబీని వాళ్ళకి ఇచ్చేయడానికి క్లేర్ ఒక్క సైన్ చేస్తే చాలు. కానీ ఇక్కడే ఒక విషయం జరుగుతుంది. తను ఎంత ఇవ్వాలనుకున్నా ఆ బిడ్డని ఇవ్వలేదు. ఎందుకంటే తను సైన్ చేస్తున్న పెన్ను అస్సలు పడదు. ఇంకో పెన్ను తనకి ఇస్తారు, కానీ ఆ పెన్ తో సైన్ చేస్తున్నప్పుడే తను ఆలోచించుకుంటుంది, నేను బిడ్డని ఇవ్వాలనుకున్నప్పుడే ఇదన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అని ఆలోచించి తను ఇక బిడ్డని ఇవ్వకూడదు, తనే పెంచుకోవాలని నిర్ణయం తీసుకుంటుంది. అలా వెంటనే అక్కడ నుంచి ఆ సైకిక్ దగ్గరికి బయలుదేరుతుంది. అలా సైకిక్ దగ్గరికి వెళ్లి అసలు ఈ బేబీకి ఎందుకు జన్మనివ్వాలి, ఎందుకు నేనే పెంచాలి అంటుంది. దానికి అతను, నువ్వే పెంచాలి, అది ఎందుకు అనేది ముందు ముందు నీకే తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు లాస్ ఏంజల్స్ కి వెళ్ళాలి, అక్కడ నీకు ఒక ఫ్యామిలీ కలుస్తుంది, వాళ్ళకి నీ బిడ్డని ఇవ్వు అంటాడు. అక్కడ నువ్వు నీ బిడ్డని వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా నీకు చాలా పైసల్ని ఇస్తారు అంటాడు. ఆ మాటలు వినగానే క్లేర్ షాక్ అవుతుంది. ఇతనే నేనే పెంచాలి ఆ బిడ్డని, నా దగ్గరనే ఉంచుకోవాలన్నాడు, ఇప్పుడేంటి మళ్ళా వేరే వాళ్ళకి ఇవ్వాలంటున్నాడని ఆశ్చర్యంతో ఉంటుంది. అప్పుడే ఆ వ్యక్తి తను బయలుదేరాల్సిన ఫ్లైట్ డీటెయిల్స్ ని ఇచ్చి తనని అక్కడి నుంచి పంపిస్తాడు. అప్పుడే క్లియర్, ఈ రోజు ఎందుకు, నేను రేపు వెళ్తానులే అంటుంది. కానీ అతను మాత్రం గట్టిగా చెప్తాడు, నువ్వు ఈ రోజే వెళ్ళాలి, ఇదే ముఖ్యమైన రోజు అంటాడు. దాంతో క్లియర్ ఆ ఫ్లైట్ టికెట్ ని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఆ తర్వాత ఫ్లైట్ లో ఏం జరిగింది, వాళ్ళు ఐలాండ్ పైకి ఎలా వచ్చారు అనేది మనం మొత్తం చూసేసాము. తర్వాత మళ్ళీ ప్రెజెంట్ కి వస్తే ఇప్పుడు క్లియర్ కి రావాల్సిన పెయిన్స్ ఆగిపోతాయి. దాంతో క్లియర్ ఇంకా చార్లీ ఇద్దరు బీచ్ దగ్గరికి బయలుదేరుతారు. అప్పుడే క్లియర్ సైకిక్ కి సంబంధించిన మొత్తం స్టోరీని చార్లీకి చెప్తుంది. అప్పుడే చార్లీ కూడా అంటాడు, చూడు క్లియర్, ఇదంతా నేను బాగా నమ్ముతాను, ఎందుకంటే నేను రిలీజన్ ని నమ్ముతాను, కొంతమందికి ఇలాంటి అవకాశాలు దొరుకుతాయి, ఈ బిడ్డకి జన్మనివ్వడం వల్ల ఏదో కార్యం జరగబోతుందేమో అంటాడు. అలాగే ఆ సైకిక్ కి ఈ ప్లేన్ ప్రమాదం గురించి ముందే తెలిసి ఉండొచ్చు, అందుకే రేపు నువ్వు వెళ్తానన్నా సరే అదే రోజు నిన్ను ఈ ఫ్లైట్ కి పంపించాడు అంటాడు. ఆ మాటలు వినగానే క్లియర్ కూడా ఆలోచనలో పడిపోతుంది. తనకి కూడా అనిపిస్తుంది, ఇదంతా నిజమే కదా, ఆ సైకిక్ కి ఇదంతా ముందే తెలుసు, కానీ తను కావాలనే పక్కా ప్లాన్ ప్రకారం తనని ఇక్కడికి పంపించాడు. అలాగే ఇదంతా ఆ సైకిక్ కి ముందే తెలుసంటే దీని తర్వాత ఏం జరగబోతుందో కూడా తను ముందే చూసుండొచ్చు కదా అనుకుంటుంది. తర్వాత మనకి సయద్ కనిపిస్తాడు. తను వారం రోజుల నుంచి ఎవ్వరికి కనిపించకుండా వెళ్లిపోయి ఉంటాడు. కానీ ఇప్పుడు సడన్ గా తను కేవ్ దగ్గరికి వస్తాడు. అలాగే అక్కడ ఉన్న అందరిని పిలిచి, మీకు ఒక విషయం చెప్పాలి, ఈ అడవిలో మనమే కాకుండా మనకంటే ముందు నుంచే ఇంకొకరు కూడా ఉన్నారు అంటాడు. అప్పుడే అర్లీ కూడా పరిగెట్టుకుంటూ జేక్ దగ్గరికి వచ్చి, నేను అందరి వివరాలు చెక్ చేశాను, కానీ ఒక్క వ్యక్తి పేరు మాత్రం ఇందులో లేదు, అంటే ఆ వ్యక్తి మనతో పాటు ప్లేన్ లో అస్సలు రాలేదు, మనకంటే ముందు నుంచే ఈ అడవిలో ఉన్నాడు అంటాడు. దాంతో అందరూ షాక్ అవుతారు. తర్వాత ఇక్కడ చార్లీ ఇంకా క్లేర్ బీచ్ దగ్గరికి వస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళ ముందుకు ఈథన్ అనే వ్యక్తి వస్తాడు. అప్పుడే చార్లీ, జేక్ ని తీసుకురమ్మని పంపించాను కదా, జేక్ ఎక్కడున్నాడు అంటాడు. కానీ ఈథన్ మాత్రం ఏమీ మాట్లాడకుండా వాళ్ళని కోపంగా చూస్తూ ఉంటాడు. ఇప్పుడే మనకు అసలు విషయం తెలుస్తుంది, ఈతనే ఈ అడవిలో ముందు నుంచి ఉన్న వ్యక్తి, తను అందరితో పాటు ఫ్లైట్ లో వచ్చి ఉండడు. అసలు ఈతను ముందు నుంచి ఇక్కడ ఎలా ఉన్నాడు, ఇంతకి తను ఎవరు అనేది ముందు ముందు మనం తెలుసుకుందాం. అలా ఈ పార్ట్ ముగుస్తుంది. తర్వాత పార్ట్ కావాలనుకునే వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆన్ చేసి పెట్టారంటే నేను వీడియో ఇలా పెట్టగానే అలా మీకు వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.